సమృద్ధి అయినా ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. సమృద్ధి అయినా ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం. విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. 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 సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. గత 22 వారాలుగా మనందరూ కూడా ఈ యొక్క ఆన్లైన్ లో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. మరి ఈరోజు 23వ వారం 23rd టీచింగ్ సెషన్ గా మనందరూ కూడా ఉన్నాం. కాబట్టి ప్రభువే మరి ఇంతవరకు కూడా ఆయన నడిపిస్తూ సహాయం చేస్తూ బలపరుస్తూ అనేక అంశాలు అనేక మరి సబ్జెక్ట్స్ దేవుడు మరి మనకు నేర్పిస్తున్నారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి మొదటి నుంచి కూడా మరి ఇందులో మీరు పాల్గొంటూ చాలా యాక్టివ్ గా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ మరి మీ యొక్క పార్టిసిపేషన్ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. మీ యొక్క ఆశ దేవుని యొక్క వాక్యం విషయంలో కానీ మరి నేర్చుకోవాలనేటువంటి తపన కానీ అలాగే మరి దేవుని యొక్క వాక్యమును ఆ సత్యవాక్యమును మరి మనము సరిగ్గా గ్రహించి తద్వారా దాని ఇతరులు కూడా పంచుకోవాలనే ఆశ మనందరిలో ఉన్నది. మరి థీమ్ ఒకసారి అందరూ చదవండి దయచేసి, మైక్ ఆన్ చేసి. Study the word of God to encounter the God of the word. Yes, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయండి, వాక్యమైన దేవునితో ముఖాముఖి అనుభవం పొందండి. So are you able to experience this in your life? Just I'm asking a simple question in the beginning. మరి మీరు are you able to experience a kind of a special experience with the Lord as you study God's word? Yes or no? Chapandi. Yeah, slowly experiencing the passage. Yes, yeah, that's true. I know it's not just a one-day event that we can achieve, but it's a lifelong journey. It's a lifelong journey. Yes. Yeah, అందుకే మరి మా పాస్టర్ గారు కూడా ఆయన అనంతపూర్లో చెప్తున్నారు. మరి learning, we know that general saying in English, learning is from womb to tomb. అంటే మనం గర్భంలో పడినది మొదలుకొని ఇక మనం సమాధిలో వెళ్ళేంత వరకు కూడా నేర్చుకుంటూనే ఉంటాం. సో నేర్చుకోవడానికి లెర్నింగ్ కి ఎండ్ అనేది లేదనమాట. దానికి వయసుతో సంబంధం లేదు, జెండర్ తో సంబంధం లేదు, ప్లేస్ తో సంబంధం లేదు, రైట్? సో మరి ముఖ్యంగా దేవుని వాక్యం విషయంలో ఇట్స్ అ జనరల్ స్టేట్మెంట్. వెన్ వి బ్రింగ్ ఇట్ టు ద బైబిల్ విషయానికి వస్తే అసలు బైబిల్ మహా సముద్రం లాంటిది. కాబట్టి మనకున్నటువంటి ఈ జీవిత కాలం బహుశా మ్యాక్సిమం మీరు గనక 100 సంవత్సరాలు జీవిస్తే ఈ 100 సంవత్సరాలు కూడా దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా సంపూర్తిగా గ్రహించడం ఈ 100 సంవత్సరాలు కూడా సరిపోదు. అంత అద్భుతమైనటువంటి రీతిలో దేవుని యొక్క వాక్యం ఉన్నది. అయితే ఇది ఏదో ఒకరోజు రాత్రికి రాత్రే జరిగిపోయేటటువంటి ప్రాసెస్ కాదు, రైట్? సో దీనికంటూ ఏవో కొన్ని బయట చెప్తున్నట్టు చిట్కాలు పాటించండి ఇది సో ఆ టైప్ కాదు. ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ జర్నీ. ఇట్స్ ఎ కమిట్మెంట్ విత్ అవర్ గాడ్ త్రూ ద బైబిల్. సో మనకి ఉన్నటువంటి బైబిల్తో మనకున్న కమిట్మెంట్ ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు కాదు కదా. సో ఇట్స్ లైఫ్ లాంగ్ commitment we have to study the word of God. And so what happens thereby is an encounter or a fresh, open spiritual experience with the Lord. And so this is our prayer and this is our burden, as even I share
గాడ్స్ వర్డ్ విత్ యూ వీక్ ఆఫ్టర్ వీక్. తర్వాత ఈ యొక్క మన యొక్క ఆన్లైన్ క్లాసెస్లో మరి మొదటి ఫేజ్గా ఈ యొక్క ఆన్లైన్లో మనం ఇంట్రడ్యూస్ చేసినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే మరి దేవుని యొక్క వాక్యం యొక్క మరి విశిష్టత, అద్భుతీయత, బైబిల్ గ్రంథ పరిచయం. ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ గ్రంథ పరిచయం అంటే మరి మనకు పరిచయం లేదా అంటే ఉన్నది. మనందరి చేతుల్లో బైబిల్ ఉంటుంది, మనందరికి తెలుసు బైబిల్ గ్రంథము, మరి వాక్యం వింటూ ఉన్నాం. అయితే ఎంత మట్టుకు మనం వ్యక్తిగతంగా మన చేతుల్లోకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క పుస్తకం యొక్క విలువ మరి ఎంతమంది విశ్వాసులకు తెలుసో మరి నాకైతే తెలియదు. వారి చేతుల్లో ఉన్నటువంటి యొక్క పుస్తకం మరి వారి దృష్టిలో ఎంత విలువైనదో, ఎంత అద్వితీయమైనదో, ఎంత మరి ప్రశస్తమైనదో, దేనితో అసమానముగా ఉంటూ మరి మానవ జీవితాలని మార్చివేస్తూ మన జీవితానికి మరి త్రోవను చూపించేటటువంటి యొక్క అద్భుతమైనటువంటి మరి పుస్తకం యొక్క విలువ ఎంతమంది తెలుసో నాకు తెలియదు. అలాగే ఎంతమంది తమ జీవితంలో అనుదినం కూడా వాక్యముతో క్వాలిటీ టైం, ఏదో క్యాలెండర్లో ఉన్నటువంటి ఆ రోజు వాక్యం చదివేసి హడావిడిగా ఒక రెండు చిన్న మాటలు ప్రార్థన చేసేసుకొని ఇంక దాంతో డన్ ఫర్ ద డే, ఈ రోజు ఇంక అయిపోయింది అని అనుకోవడం కాదు. హౌ మెనీ ఆఫ్ us రియలీ చెప్పాలంటే మరి తగినంత సమయం తీసుకొని క్వాలిటీ టైం తీసుకొని మరి వాక్యం యొద్ద మనం కూర్చుంటున్నాం అనేది I don't know how many of us are really doing it. In fact, the very purpose of this online classes is that we will get into that disciplined habit of spending quality time with the word. Of course, prayer, word and prayer అవి రెండు కూడా మన విశ్వాసులకు, దేవుని సేవకులకు ప్రభు ఆయుధాలుగా ఇచ్చారు. కాబట్టి వాక్యము, ప్రార్థన, మరి ముఖ్యంగా మరి ఇక్కడ ఈ ఆన్లైన్ క్లాసెస్ లో పరిశుద్ధ గ్రంథం యొక్క మరి విశిష్టత, అద్వితీయత, ప్రాముఖ్యత, మరి ఎందుకు మనం ధ్యానించాలి. సేమ్ టైం చాలా మందికి ఆశ ఉంటుంది, అయితే ఎలా ధ్యానించాలో తెలియదు. హౌ దే డోంట్ నో. దట్ ఈస్ ట్రూ. అన్లెస్ సంబడి ఎక్స్ప్లెయిన్స్ వీ డోంట్ నో హౌ. ఎందుకంటే ఆ రోజు ఆ యొక్క నపుంసకుడు కూడా అదే అన్నాడు కదా, ఆయన చేతిలో గ్రంథం ఉంది, చేతిలో అయితే బైబిల్ పట్టుకున్నాడు, ఆయనైతే చదువుతున్నాడు, అయితే అర్థం కావట్లేదు దాని యొక్క అసలు అర్థం ఏంటో. దేవుని యొక్క ఆలోచనలో ఉన్నటువంటి ఆ ఆథర్స్ ఇంటెండెడ్ మీనింగ్ ఏంటో మరి ఆయనకి తెలియదు. అందుకే దేవుడు ఫిలిప్పును ప్రేరేపించి, దేవుని ఆత్మ ఫిలిప్పుని చెప్తే ఫిలిప్ పరిగెత్తుకుంటూ వెళ్ళి రథంతో పాటుగా ఆయన కూడా పరిగెత్తుకుంటూ ఆయనతో మాట్లాడి తర్వాత నెక్స్ట్ రథాన్ని ఎక్కి ఇక ఆయన కూర్చుని అడుగుతున్నప్పుడు, మరి సార్ మీరు చదువుతున్నారు కదా, మరి మీకు అర్థమవుతుందా అంటే, అయ్యా మరి ఎవరు వివరించందే ఎలా అర్థమవుతుంది, ఏదో చదువుతున్నాను, మరి ఇక్కడ ఈ గ్రంథకర్త ఎవరి గురించి మాటలు చెప్తున్నారు అని ఆయన కొన్నటువంటి ప్రశ్నలు అడగడం జరిగింది. సో కాబట్టి we cannot know unless someone explains us. And so that is how దేవుడు మన జీవితాల్లో కూడా కొంతమందిని ఆయా సమయాల్లో, ఆయా సందర్భాలలో మరి దేవుడు కొంతమంది మన జీవితాల్లో కూడా ఆయన పరిచయం చేసి ఆ రీతిగా దేవుని యొక్క వాక్యమును మరి మనకు ఉన్నట్టుగా ఈ సత్యవాక్యమును, ఈ శ్రేష్టమైన ఉపదేశాన్ని మనకు వివరించడానికి కూడా దేవుడు నియమించినటువంటి తన దాసుల ద్వారా దేవుడు మరి మనకు తన వాక్యాన్ని ఆయన వివరించే దేవుడే ఉన్నారు. అండ్ we need that, and it is so helpful to us in order to understand author's intended meaning, right? So కాబట్టి ఈ యొక్క మొదటి ఫేజ్ లో మరి మనం ఆల్మోస్ట్ ముగింపు దశకు వస్తూ ఉన్నాము. ఇందులో ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. సో by the time we come to the closure of this particular subjects, and there are different other subjects which I will be telling you later, మరి we will be developing such a great love and devotion, dedication for God's word. ఈ అంశాలన్నీ కూడా మరి మనం స్టడీ చేస్తూ ఉండగా ఇది ఎందుకు ఒక థియరిటికల్ నాలెడ్జ్ కోసం చెప్పట్లేదు, రైట్? సో దే ఆర్ నాట్ ఫర్, యాజ్ సమ్వన్ సెడ్, బైబిల్ ఈజ్ నాట్ గివెన్ ఫర్ ఇన్ఫర్మేషన్ బట్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. బైబిల్ మనకు ఏదో కొంచెం సమాచారం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం కాదు, కానీ బట్ ఫర్ అవర్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్, మన జీవితము మార్చబడడం కోసమే దేవుడు మనకు ఇచ్చారు ఆ ట్రాన్స్ఫర్మేషన్. సో that is our goal, even that is my goal, even as I learn and share God's word with you, teach God's word with you week after week. So కాబట్టి మరి మనందరూ కూడా ఎవరైతే మొదటి నుంచి అటెండ్ అవుతున్నారో లేక మధ్యలో జాయిన్ అయిన వారు, మరి కొన్ని కారణాలు చెప్పి మిస్ అవుతున్న వారు, బట్ వాట్ ఎవర్ రీజన్ ఇట్ మే బి, అవర్ గోల్ షుడ్ బి దిస్. సో దేవుని వాక్యాన్ని ఆ రీతిగా మనం ప్రేమించేవారుగా, ధ్యానించేవారుగా, అందుకే పౌలుగా సత్యవాక్యం సరిగ్గా విభజించేవారుగా ఉండాలన్నట్టుగా ఆ రీతిగా మనం ఉండాలని కోరుకుందాం.
రైట్, ఏప్రిల్ 1వ తారీఖున మనం ఈ యొక్క లెర్నింగ్ జర్నీ ప్రారంభించాం. మరి ఇంతవరకు కూడా 22 వీక్స్. అఫ్ కోర్స్ మనకు మధ్యలో మరి నాకు హెల్త్ బాగుండకపోవడం బట్టి 5 వీక్స్ మన మధ్యలో మిస్ అయ్యాం. తర్వాత కంటిన్యూ చేసాం దేవుని కృపను బట్టి. సో మనం కంప్లీట్ చేసినటువంటి వాటిని బట్టి చూస్తే 22 వీక్స్ ఉన్నాయి. రైట్, గత వారం అది 22nd వీక్, 22nd టీచింగ్ సెషన్ లో మనం నేర్చుకున్నటువంటి లేక స్టడీ డిస్కస్ చేసిన అంశాలు, టాపిక్స్ ఇక్కడ ఉన్నాయి. మరి లాస్ట్ క్లాస్ ఎవరైతే అటెండ్ అయ్యారో మరి మీ అందరికి తెలుసు. ఒకవేళ ఈ రోజు మీరు కొత్తగా అటెండ్ అవుతున్నట్లయితే మరి ఇవి మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ మీ గురించి ఇక్కడ స్లైడ్ మీద నేను చూపిస్తున్నాను. గత వారం మరి మనం ఒక ప్రాముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్ లో ఉన్నామండి. అదేంటంటే 3 ఇంపార్టెంట్ స్టెప్స్ మీతో షేర్ చేస్తున్నాను. 3 ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని మనం క్రమమైన రీతిలో, అర్థవంతమైనటువంటి రీతిలో చదవాలి అంటే దానికి 3 మెట్లు ఉన్నాయని. అది మొదటిది అబ్జర్వేషన్, పరిశీలన. రెండవది ఇంటర్ప్రిటేషన్, వ్యాఖ్యానము. మూడవది అప్లికేషన్, అన్వయింపు అని. మరి మనం అనేక వారాలుగా ఈ ఒక్కొక్క స్టెప్ కూడా మీకు చాలా డీటెయిల్డ్ గా మరి మనం ఇన్డెప్త్ గా ఏదో పైపైన కాకుండా ఆ ఒక్క మాటనే, ఒక పదాన్ని అబ్జర్వేషన్ అని అన్నాం. మరి ఏది ఎలా పరిశీలించాలి, ఏది పరిశీలించాలి, వేటి సహాయంతో ఏది పరిశీలించాలి, ఏది సరైన పరిశీలన, ఏది సరైన పరిశీలన కాదు. అలాగా ఇంకా కొన్ని బైబిల్లో ఉన్నటువంటి కొన్ని ప్యాసేజెస్ కూడా తీసుకొని మనం ఇక్కడ మరి యొక్క బైబిల్ క్లాస్ అవుతున్నప్పుడు కూడా కొన్ని ఒక చిన్న ఎక్సర్సైజ్ లా కూడా చేశాం. మిగతావి మీకు ఎవ్రీ వీక్ కూడా మీరు పర్సనల్ గా చేయండి మీ ఫ్రీ టైంలో అని చెప్పడం కూడా కొన్ని జరిగింది. సో అందులో భాగంగా ద లాస్ట్ స్టెప్, ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ అండర్స్టాండింగ్ సిస్టమాటిక్ బైబిల్ స్టడీ ఏంటంటే అప్లికేషన్, అన్వయింపు. లాస్ట్ వీక్ లో మరి ఈ యొక్క అప్లికేషన్ పార్ట్ లో కొన్ని సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు స్లైడ్ మీద చూపిస్తున్నాను. సో అదేంటంటే మొట్టమొదటిగా ఈ దేవుని యొక్క వాక్యాన్ని అప్లికేషన్, ఒబీడియన్స్ మస్ట్ ఇంక్లూడ్. అప్లికేషన్ లో ఏ అంశాలు ఉన్నాయి అనేది మొదటి టాపిక్ లాస్ట్ వీక్ స్టడీ చేశాం. తర్వాత ఈ అప్లికేషన్ మనం అన్వయించుకోవాలంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ప్రాక్టికల్ గా ఉండాలి. సో ఏంటి ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే, మనం ఒక వచనాన్ని అధ్యయనం చదివినప్పుడు దాన్ని సరిగ్గా మనం వ్యాఖ్యానించిన తర్వాత కూడా అనేక విషయాలతో సహాయంతో ఇక చివరిగా అన్వయించుకునే సమయానికి వచ్చినప్పుడు మరి మనకు ఒక యాక్షన్ ప్లాన్ ప్రాక్టికల్గా ఏముంది కూడా మీకు చూపించాలి. ఇక తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైన అంశం లాస్ట్ వీక్ మనం స్టడీ చేసింది ఏంటంటే, మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు దానిని ప్రభావవంతంగా, ఎఫెక్టివ్ గా మన జీవితాలకి అన్వయించుకోవాలి అంటే మరి 4 ప్రాముఖ్యమైనటువంటి నియమాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అందులో భాగంగా small doubt at this time, please. Yes అండి. Sorry for disturbing you. I have a small doubt. Yes. I hope I'm not. It's okay, but if I talk in between. Yeah. You can go ahead, please. Yeah. No. Last time when you were talking about this effective application, you were talking of Old Testament books and New Testament books, and you used the Telugu words, Dharma Shastramu, Charitra Pustakalu, Kavya Grandalu. What are the English? Can I give you the subtitles for them, please? Dharma Shastramu meaning, what do you mean? Okay, that is law. Law, okay. పాత నిబంధనటువంటి విభాగాలు కదండి, ఓల్డ్ టెస్టమెంట్ డివిజన్స్. నెంబర్ 1 law. Charitra Pustakalu means? Number 2 is historical books. Historical, okay. Yeah. Kavya means? Number 3 is poetical books. Poetical, okay. Yeah, it's also called as poetic and wisdom literature. Okay. And fourth one is major prophets. No, Padya Kavam is what? Poetical books. And Kavya Grandamu? Same. Both are same. Yeah, both are same. Okay. Poetical books, or it's also called as wisdom literature. Poetic and wisdom literature, it's also called as. Thank you so much. Thank you so much. That's all. Yeah, fourth one major prophets and the fifth one minor prophets. Yeah, that time. Thank you so much. Sorry for disturbing. 5 divisions of the Old Testament, right? Sorry for disturbing, Pastor Jay. No problem. Yeah, fine. No problem. Yeah, we need to clarify కదా. Anyway, so ఈ అప్లికేషన్ ఎఫెక్టివ్ గా ఉండాలి అంటే, ఎందుకు ఈ అప్లికేషన్ ఎఫెక్టివ్ అనే పదం ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుందంటే, చాలా మంది
అది వెంటనే చదవగానే, ఒక వాక్యాన్ని చదవగానే మనందరికీ ఉన్నటువంటి ఇన్ కైండ్ ఆఫ్ టెంప్టేషన్ ఏంటి అంటే, ఒక వాక్యం చదవగానే ఇది వెంటనే ఈ వాక్యం వాళ్ళకు, ఈ వాక్యం వీళ్ళకు అని మనం ఏదర్ అలాగా జడ్జ్మెంటల్ అప్రోచ్ అన వెళ్తాము, లేదంటే ఆ వాక్యాన్ని మనకే దాన్ని సరైన రీతిలో కాకుండా ఇన్ఎఫెక్టివ్ వేలో అప్లై చేసుకుంటాం. యాక్చువల్గా ఆ యొక్క అర్థం అక్కడ ఉండదు, ఆ మీనింగ్ అక్కడ ఉండదు. కానీ మనం ఇంకొకలాగా అర్థం చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఫ్రెండ్స్ మధ్యలో మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి మనమే మన ఫ్రెండ్స్ క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. అరే నా ఉద్దేశం అది కాదురా, నేను అంటే అలా అన్నాను కానీ నా ఉద్దేశం ఇది, మీరు తప్పుగా అనుకున్నారు, మీరు వేరుగా అనుకున్నారు అని సాధారణంగా చెప్తుంటారు కదండి. సో అలాగా అంటే వాక్యంలో అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఒకటి ఉంటుంది. సో మనం దాన్ని తప్పుగా వ్యాఖ్యానించుకోవడాన్ని బట్టి, అఫ్ కోర్స్ మనం ఫస్ట్ పాయింట్ నుంచి కూడా మళ్ళీ వస్తే, రాంగ్ గా తప్పుగా అబ్జర్వ్ చేయడం బట్టి, తప్పుగా పరిశీలించడాన్ని బట్టి, తప్పుగా వ్యాఖ్యానించడాన్ని బట్టి ఇక చివరికి ఏం జరుగుతుందంటే తప్పుగానే అన్వయించుకుంటాం కూడా. అది మనకు కావచ్చు, అది ఇతరులకు కావచ్చు. సో at the end of the day, what happens is the purpose of the scriptures is not fulfilled. అంటే అలాగే చేయడాన్ని బట్టి ఇక లేఖనం యొక్క ఉద్దేశము అది నెరవేర్చబడడం లేదు. సో అందుకనే మనము దేవుని యొక్క లేఖనాన్ని సరైన రీతిలో మరి అన్వయించుకోవాలి అంటే, ఆ యొక్క లాస్ట్ వీక్ లో ఆ 2 నియమాలు మనం చూసాం. మొట్టమొదటిది ఏంటంటే ఫైండింగ్ ద టైమ్లెస్ ప్రిన్సిపల్ ఆర్ ట్రూత్. మనం ఏ వాక్యాన్ని చదివినా, ఏ పుస్తకాన్ని చదివినా, ఏ అధ్యాయాన్ని చదివినా, పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా తప్పకుండా మనకు టైమ్లెస్ ప్రిన్సిపల్స్ అంటే ఆ కాలానికి అతీతంగా ఉన్నటువంటి ప్రభువు ఇచ్చినటువంటి కొన్ని నియమాలు, కొన్ని సూత్రాలు, కొన్ని ఆజ్ఞలు, అవి ఇంకా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమ్ ఆర్ కల్చర్ ఆర్ కంట్రీ, ఇంకా ఆ దేశానికి ఈ దేశానికి అని కాకుండా, ఆ కల్చర్ ఈ కల్చర్ అని కాకుండా, ప్రతి మరి కాలానికి, ప్రతి మనిషికి మరి సంబంధించినటువంటి ఆ ప్రిన్సిపల్స్ మనకు వాక్యంలో ఉన్నాయి. అలాంటివి లాస్ట్ వీక్ మరి మనం కొన్ని చూసాం. సో ఆ రీతిగా వెన్ వీఆర్ ఏబుల్ టు గ్లీన్, ఆర్ మనం ఆ రీతిగా మనం కనుక్కున్నప్పుడు, ఫైండ్ చేసినప్పుడు ఆ ప్రిన్సిపల్, ఆ ట్రూత్ అని మనం మన జీవితానికి అన్వయించుకోవాల్సి ఉంటుంది. ఇక లాస్ట్ వీక్ మనం స్టడీ చేసిన ఇంకొక టాపిక్ ఏంటంటే అప్లికేషన్ పార్ట్ లో, అప్లికేషన్ రిలేటెడ్ టు 8 రిలేషన్షిప్స్, రైట్? మరి లాస్ట్ వీక్ అటెండ్ అవ్వడానికి గుర్తుంటుంది, మనము సాధారణంగా ఒక వాక్యాన్ని ఏ రీతిగా అన్వయించుకోవాలంటే, మరి మనము 8 విభాగాలకు మరి సంబంధించినటువంటి సంబంధాలకు ఇది వర్తిస్తుంది. నెంబర్ 1, గాడ్. అంటే మనం చదివిన వాక్య భాగంలో అసలు దేవునికి సంబంధించిన మాటలు ఏమున్నాయి, దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన గుణగణాలు, ఆయన లక్షణాలు, ఆయన స్వభావము, ఆయన పనిచేసే విధానము, రైట్? సో ఇంకా అవన్నీ కూడా గాడ్ కిందకి వస్తుంది. సో మీరు ఒక అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు ఈ 8 కూడా మీరు లిస్ట్ మీ దగ్గర ఉంచుకోవచ్చు. అఫ్ కోర్స్ ప్రతి అధ్యాయంలో ఈ 8 ఉండాలని రూల్ ఏం అలాగుండదు. ఓకే, నేను జనరల్ గా ఇది మీకు చెప్పడం జరిగింది. సో ప్రతి అధ్యాయం 8 కూడా ఉండొచ్చు, 8 కూడా ఉండకపోవచ్చు. బట్ ఖచ్చితంగా మన వాక్యాన్ని చూసినప్పుడు ఇలాగే మనం అప్లై చేసుకోవాలి, దేవుడు ఏమై ఉన్నాడు. సో దాన్ని బట్టి ఇక మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి ఆ గాడ్కి, ఆ దేవుడికి. ఇక రెండవదిగా నేను నా జీవితానికి ఎలాగ నేను అన్వయించుకోవాలి, నా జీవితం, మై సెల్ఫ్ అన్నప్పుడు నా వ్యక్తిగత జీవితం. రెండవది నా కుటుంబానికి ఎలా అన్వయించుకోవాలి. ఇక 4వది అదర్ బిలీవర్స్, ఇతర విశ్వాసుల విషయంలో నేను ఎలా ప్రవర్తించాలి. ఇక క్రైస్తవేతరులు, నాన్ క్రిస్టియన్స్ విషయంలో ప్రభు ఏం చెప్తున్నారు ఇక్కడ ఈ సందర్భంలో, ఈ అధ్యాయంలో, ఈ వచనంలో. సో నేను విశ్వాసిగా లేక దేవుని సేవకుడిగా ఎలా నేను స్పందించాలి. ఇక నెక్స్ట్ ఏంటంటే మై వర్క్. ఓకే, నా పనికి, అంటే ఎవరైతే పని చేస్తూ ఉన్నారో, ఎనీబడి హూ ఇస్ వర్కింగ్, ఓకే, అంటే అపార్ట్ ఫ్రమ్ ద మినిస్ట్రీ, ఇక్కడ వర్క్ అని చెప్పినప్పుడు ఆ వర్క్ మీరు పని చేస్తున్నప్పుడు కూడా, జాబ్ చేస్తున్నప్పుడు కూడా, ఒక ఎంప్లాయ్మెంట్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడు కూడా ఎలాగా ఓకే మీరు ఉండాలి అక్కడ అనేది కూడా మనం అన్వయించుకోవాలి. ఇక తర్వాత మరి మనం ప్రభుత్వానికి సంబంధించింది ఏవైనా అక్కడ ఉన్నాయా, మరి అధికారులకు సంబంధించిన మాటలు ఏవైనా ఉన్నాయా, మరి వారికి ఇది ఎలా అన్వయించుకోవాలి అనేది కూడా ఉంది. చివరిగా సాతాను గురించి ఏమని వాక్యము చెబుతుంది. అన్ని కూడా 8 విభాగాలు ఉన్నాయండి. నేను లాస్ట్ వీక్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అందుకే మళ్ళీ నేను అవన్నీ కూడా డీటెయిల్స్ వెళ్ళట్లేదు. సో దోస్ ఆర్ ద టాపిక్స్ వీ హావ్ స్టడీడ్ లాస్ట్ వీక్, రైట్? ఓకే, సో
ఈ రోజు మరి మనం ఈ లాస్ట్ స్టెప్ లో ఉన్నాం. ఇందులో మరికొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని స్టడీ చేద్దాం. సో దానికన్నా ముందు ఎవరైనా మైక్ ఆన్ చేసుకుని దయచేసి ఒక చిన్న కొటేషన్ ఉంది, స్లైడ్ చదవండి. God's word is like glue. It will not do you any good unless you apply it. రైట్. ఇప్పుడు మీ అందరికి గమ్ తెలుసు కదండి. సో ఆ గమ్ బాటిల్ కానీ అది మన దగ్గరే ఉంచుకుంటే, అంటే దాన్ని ఓపెన్ చేయకుండా దేనికైనా అప్లై చేయకుండా ఉంటే దాని విలువ, దానికి పని ఏమి కూడా, దాని అర్థం అంటే ఏమీ లేదు. బాటిల్లో ఉన్నంత వరకు, ఆ ఓపెన్ చేయకుండా సీల్ తీయకుండా అందులో ఉన్నంత వరకు ఎటువంటి ఉపయోగం కూడా లేదు. ఎప్పుడైతే మనం ఏదైనా అంటించడానికి, స్టిక్ చేయడానికి ఆ గమ్ బాటిల్ ఓపెన్ చేసి ఆ గమ్ రాస్తామో, అంటించడానికి ఉపయోగిస్తామో, స్టాంప్స్ కానీ పేపర్స్ కానీ ఏదైనా కూడా, అప్పుడు మాత్రమే ఆ గమ్ కి విలువ లేక అర్థం అనేది ఉంటుంది కదండి. సింపుల్ ఎగ్జాంపుల్, చాలా చిన్న సింపుల్ ఎగ్జాంపుల్, బట్ ఇట్స్ వెరీ వెరీ ప్రొఫౌండ్ కదండి. ఎందుకంటే చాలా మంది మనం కూడా దేవుని వాక్యాన్ని ఎంత అబ్జర్వ్ చేసినా, లేక మేము మొదటి నుంచి కూడా మరి మేము క్రైస్తవులుగానే ఉన్నామండి, మొదటి నుంచి కూడా మరి మాకు వాక్య జ్ఞానం ఉన్నది అని చాలా మంది కూడా చెప్పుకుంటూ ఉంటారు. మంచిదే, ఇట్స్ గుడ్. బట్ స్టిల్ అన్లెస్ మనం జస్ట్ ఏదో అబ్జర్వేషన్ లేక ఇంటర్ప్రిటేషన్ లేక తెలుసుకోవడం మాత్రమే. ఇప్పుడు మనం ఆ 3 స్టెప్స్ గురించి మనం మెయిన్లీ ఫోకస్ చేస్తున్నాం కాబట్టి, ఫస్ట్ స్టెప్ అబ్జర్వేషన్, సెకండ్ స్టెప్ ఇంటర్ప్రిటేషన్. సో మనం ఎంత వండర్ఫుల్ గా వాక్యాన్ని తెలుసుకున్నా, వాక్యాన్ని గురించిన అవగాహన ఉన్నా, మరి ఆ చివరిది ఎప్పుడైతే మనం అన్వయించుకోవడం ఫెయిల్ అవుతామో, చాలా జాగ్రత్తగా గమనించండి. అప్పుడు ఒక విధంగా చెప్పాలంటే మరి దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు, దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అందుకే యాకోబు అన్నాడు, మీరు కేవలం వాక్యాన్ని వినువారుగా ఉంటే మరి మనం ఒక విధంగా చెప్పాలంటే ఎవరిని మోసం చేస్తున్నామండి? వాక్యాన్ని వినువారుగా మాత్రమే ఉంటే, దాని ప్రకారం నడుచుకోకపోతే ఎవరిని మోసం చేస్తున్నాం మనం? దేవుణ్ణ పాస్టర్ గారిని? మనల్ని. ఎస్ అండి. సో నీదర్ గాడ్ నాట్ ద పాస్టర్. దేవుణ్ణి మోసం చేయట్లేదు మీరు, పాస్టర్ గారిని మోసం చేయట్లేదు, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటూ ఉన్నారు అని నేను చెప్పట్లేదు. యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 22-24 వచనాల్లో రాయబడింది. సో అక్కడ దేనికి ఎంఫసిస్ ఇవ్వడం జరిగిందంటే, వాక్యాన్ని కేవలం మీరు వినువారు మాత్రంగా ఉంటే, లేక కేవలం పరిశీలించువారు మాత్రంగానే ఉంటే, లేక కేవలం దాన్ని ఇంటర్ప్రిట్ చేసి ఇది అలాగా అదలాగా అని కేవలం ఏదో ఒక థియరీ లెవెల్లోనే మనం ఉండిపోతే, లేకపోతే హెడ్ నాలెడ్జ్ వరకు మిగిలిపోతే దానికి ఎటువంటి ప్రయోజనం కూడా లేదు. అందుకే లాస్ట్ వీక్ నేను ఒక చిన్న మాట కూడా చెప్పాను. మరి ఇది ఏ రీతిగా అంటే 3 Hలు మీరు సింపుల్ గా గుర్తుంచుకోవడానికి ఆ 3 Hలు నేను చెప్పడం జరిగింది. సో అదేంటంటే, మరి హెడ్, నేను అక్కడ ఈ చాట్ బాక్స్ లో రాసి పంపిస్తున్నాను చూడండి, మీరు దాన్ని కాపీ చేసుకోవచ్చు. హెడ్, ఫస్ట్ హెచ్ హెడ్, నెక్స్ట్ హెచ్ హార్ట్. ఓకే, పంపించాను చూడండి అందరికి, చాట్ బాక్స్ లో ఉంటుంది. హెడ్, హార్ట్, హ్యాండ్స్. చూస్తున్నారండి అది? హెడ్, హార్ట్, హ్యాండ్స్. ఓకే. హెడ్ చార్ట్ పంపించానండి. ఐ సెంట్ ఇట్. స్క్రీన్ మీద రాలేదు. మీరు ఆ చార్ట్ లోకి వెళ్ళండి. చార్ట్ అనే కాలం ఉంది కదా, సపరేట్ గా సెక్షన్, అందులో మీరు చూడొచ్చు. క్లిక్ చేయండి దాన్ని, చార్ట్ అనే చోట. ఎనివే, మీకు అది రాకపోయినా ఈ 3 చిన్న పదాలు మీరు ఒకవేళ రాసుకున్నట్లయితే రాసుకోండి. ఓకే, ఫస్ట్ది హెడ్ అండి, హెడ్, HEAD ఫస్ట్ది. రెండవది హార్ట్, మూడవది హ్యాండ్స్. ఓకే, ఏంటి ఇవంటే? ఎస్, దే ఆర్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ, మన దేహం యొక్క అవయవాలవి. అయితే వాక్యం విషయంలో ఎందుకు చెప్తున్నానంటే, చాలా మందికి వాక్యం ఎక్కడ మిగిలిపోయి ఉంటదండి? హెడ్ లో మాత్రమే ఉంటది. హెడ్ లో మాత్రమే ఆ వాక్యం వింటారు. ఓకే, వాక్యం పాస్టర్ చెప్పారు, లేకపోతే పలాని ఈ బైబిల్ క్లాస్ అంటే ఇలాగే చెప్పారు అని మనం కూడా విన్నాం అని చాలా సార్లు, అంటే నాతో కలుపుకొని చెప్తున్నాను. లైక్ when we hear messages or when we listen to teachings or when we read God's word, ఓకేనండి, చాలా సార్లు మనం దాన్ని హెడ్ కే పరిమితం చేసి ఉంటాం. అంటే అది మన తలలోనే ఉంటుంది, అది ఇంకా కిందకి దిగదనమాట. అయితే దేవుని ఉద్దేశం ఏంటంటే,
మరి హెడ్ లోనే ఉండిపోవడం కొరకు కాదు. అందుకే నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను, బైబిల్ ఈస్ నాట్ గివెన్ ఫర్ జస్ట్ సింప్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ బట్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలంటే కింద దిగాలి, కొంచెం హెడ్ లో నుంచి హార్ట్ లోకి రావాలి. సెకండ్ హెచ్ హార్ట్, అది మన హృదయంలోకి రావాలి, అది మన హృదయంలో భద్రపరుచుకోవాలి, మన అంతరంగంలో కార్యం చేయాలి, మన జీవితంలో దైవిక మార్పు రావాలి, డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ కలగాలి, రైట్? సో మన అంతరంగంలో. ఇక చివరి హెచ్ ఏంటి? హ్యాండ్స్ అని చెప్పాను. అంటే దాని అర్థం ఏంటంటే ఇక మన అంతరంగంలో, మన గుండెల్లో, మన హృదయంలో ఉన్నటువంటి దేవుడు చేసిన కార్యము ఇప్పుడు ప్రాక్టికల్ గా నీ జీవితంలో, నా జీవితంలో, మన అనుదిన జీవితంలో, మన చేతల్లోకి అది కనబడాలి. అంటే క్రియారూపంలో అది కనబడాలి, రైట్? మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది కదా. కాబట్టి వాక్యము మరి మంచి నేలను పడినటువంటి విత్తనము మరి 30 60 మరి 100 ఫలించింది కదా. ఎలాగా? క్రియారూపం దాల్చింది. వాక్యము క్రియారూపము దాల్చాలి. కాబట్టి అప్పుడు మాత్రమే వాక్యానికి సార్థకత, మీనింగ్, పర్పస్ అనేది ఉంటుంది. లేకపోతే ఇవన్నీ వేస్ట్ అండి. ఒక విధంగా మనం ఎంత విన్నా, ఎంత స్టడీ చేసినా, లేక ఎన్ని డిగ్రీస్ మనం సంపాదించినా, ఇదంతా కూడా జస్ట్ సూపర్ఫిషియల్ లెవెల్, హెడ్ లో మాత్రమే మిగిలిపోతుంది. అయితే దట్స్ నాట్ వాట్ ఇట్ మీన్స్. అయితే మనము వింటున్నప్పుడు ఆటోమేటిక్ ఎవరికైనా ఫస్ట్ హెడ్ లోకి వెళ్తారు, అంతే కదండి. సో మనందరూ మనుషులు కాబట్టి ఫస్ట్ హెడ్ లోకే. సో ఫస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో నథింగ్ రాంగ్ విత్ ద ఇన్ఫర్మేషన్, బట్ నేనంటాను దిస్ ఇన్ఫర్మేషన్ షుడ్ లీడ్ us into transformation, right? So the information that you're receiving week after week, ప్రతి వారం కూడా మీరు ఏ అంశాలు అయితే ఇక్కడ మరి మనం కూడా స్టడీ చేస్తున్నామో, ఏ ఇన్ఫర్మేషన్ మీరు ఆ స్లైడ్స్ మీరు చూస్తున్నారో, ఇదంతా కూడా అల్టిమేట్ గా ఎక్కడికి నడిపించాలంటే మన జీవితంలో గొప్ప మార్పు, దైవిక మార్పుకి నడిపించాలి, రైట్? ఎనీవే, సో లెట్ మీ గో లిటిల్ క్విక్లీ ఫ్రమ్ హియర్. ఓకే, అది చిన్న సింపుల్ కొటేషన్ బట్ వెరీ వెరీ మీనింగ్ఫుల్. ఎందుకంటే మనం అప్లికేషన్ అనే పార్ట్ లో ఉన్నాం. సో కాబట్టి ఇది మనం చూద్దాం. ఈ ఇమేజ్ మీకు ఇంత ముందే చూపించాను, సో ఇది మళ్ళీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, రైట్? నేను మీకు లాస్ట్ వీక్ ఒక చిన్న పని అప్పగించాను. అదేంటంటే క్లాస్ మీరు అటెండ్ అవ్వడానికి ముందుగా మరి మన యూట్యూబ్ ఛానల్లో ఈ టైటిల్ మీద బైబిల్ చదివే ప్రతి ఒక్కరూ తప్పక వేసుకోవాల్సిన ప్రశ్నలు 14 ప్రశ్నలు ఉంటాయండి. అవి మీరు చదవండి, చదివి రండి అని చెప్పడం జరిగింది. ఓకే, ఆ వీడియో ఎంతమంది చూసారండి? ఓకే, యాక్చువల్లీ earlier also actually I mentioned this. చూసారు కదండి? వెరీ గుడ్ అండి, థ్యాంక్స్. సో ఎనీవే, అది అందులో 14 ప్రశ్నలు ఉంటాయి. ఈ రోజు మీరు ముందే అవి విన్నారు కాబట్టి, రాసుకున్నారు కాబట్టి, ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే మన వర్క్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం అవి వినట్లేదు కాబట్టి, ఆల్రెడీ విన్నారు కాబట్టి అది. సో అందుకే ఈ సెషన్, ఈ రోజు జరిగే టీచింగ్ సెషన్ చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పాలంటే చాలా క్రూషియల్ మూమెంట్ లో మనం ఉన్నాం. అంటే యాజ్ పర్ దోస్ 3 పాయింట్స్ స్టెప్స్ ఆర్ కన్సర్న్. ఓకే, అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, ఓకేనండి, అప్లికేషన్. అంటే అఫ్కోర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అన్ని చాలా ఇంపార్టెంట్. పరిశీలించడం చాలా ప్రాముఖ్యమైనది. ప్రభువే అన్నారు కదండి, పరిశోధించండి అని, రైట్? ఎజ్రా మరి భక్తుడు పరిశోధించాడు, మరి బెరయా సంఘస్థులు పరిశోధించారు. మనం కూడా నేటి మరి 21వ శతాబ్దంలో మరి మనం కూడా పరిశోధించాలి. లేకపోతే మనం ఇక గాలికి అటు ఇటు ఓకేనండి కొట్టుకుని పోయేవారుగా ఉండకుండా ఉండాలి. స్థిరంగా ఉండాలంటే పరిశోధించాలి. రెండవది వ్యాఖ్యానించాలి. వ్యాఖ్యానము చాలా ప్రాముఖ్యమైనది, రైట్? అంటే అవి రెండు ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్ చెప్పట్లేదు, అన్ని ఇంపార్టెంటే. బట్ థర్డ్ది ఏంటంటే, ఇది చేయకపోతే, ఇది చేయలేదనుకోండి, మిగతా రెండు వేస్టే. మన జీవితానికి వాక్యాన్ని అన్వయించుకోకుండా ఉన్నట్లయితే, వాక్యాన్ని చదివి దాన్ని అర్థం చేసుకొని దాని మీద మనం ఎంతో కసరత్తు పని చేసి ఇది చివరికి అది అన్వయించుకోకుండా మనం వెళ్ళినట్లయితే ఇంకా దానికి ఏ మాత్రము ప్రయోజనము ఉండదు. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. నేటి క్రైస్తవ్యం ఎదుర్కొంటున్నటువంటి చాలా మరి పెద్ద క్రైసిస్ ఏంటి అంటే, ఇక్కడే మనం క్రైసిస్ చూస్తాం. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ మంది, జనాభాలో ఎక్కువ మంది ఎవరు అంటే క్రైస్తవులే. ప్రపంచవ్యాప్తంగా, ఇండియాలో కాదు, వరల్డ్ వైడ్ గా పాపులేషన్ లో మెజారిటీ ఎవరు, ఏ మతానికి చెందిన వారంటే క్రైస్తవులే, క్రిస్టియానిటీ. బట్ అగైన్ మీరు ఇంకొంచెం డీపర్ లెవెల్లోకి వెళ్ళి మరి ఎవరు ఆ క్రిస్టియన్స్ అని మీరు అది గనక
తెలుసుకుంటే అందులో ఎక్కువ శాతం ఎవరు ఉంటారంటే రోమన్ క్యాథలిక్స్ ఉంటారండి. రోమన్ క్యాథలిక్స్ ఉంటారు. మరి మీకు తెలుసు రోమన్ క్యాథలిక్స్ వాక్యానికి విరుద్ధంగా ఉన్నటువంటి అనేక పద్ధతులు, అనేక అభ్యాసాలు ఉన్నాయి. మన బైబిల్లో లేని ఎక్స్ట్రా 14 పుస్తకాలు కూడా వాళ్ళ బైబిల్లో ఉన్నాయి. రైట్? ఆ రీతిగా వాక్య విరుద్ధమైనటువంటి బోధనలు, అభ్యాసములు, టీచింగ్ అండ్ ప్రాక్టీసెస్ దెర్ ఆర్ లాట్ ఇన్ రోమన్ క్యాథలిక్ క్రిస్టియానిటీ. సో కాబట్టి మరి పేరుకి ప్రపంచంలో మెజారిటీ ఎవరంటే జనాభాలు క్రైస్తవులే అంటున్నారు. కానీ వారు నిజంగా ఈ థర్డ్ స్టెప్ కి ఎవరు వచ్చారు అని కనుక మీరు చూస్తే, ఓకే, అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్. మరి ఈ చివరి స్టెప్ పాటిస్తున్నటువంటి విశ్వాసులు, సేవకులు, క్రైస్తవులు కామన్ గా మనం చెప్పుకుందాం. మరి చివరి స్టెప్ అంటే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా వారు ఎప్పుడు చదివిన వాక్యాన్ని తమ జీవితానికి అనుభవించుకునే వారి సంఖ్య చాలా తక్కువ ఉంది అని చెప్పొచ్చు. ప్రాక్టికల్ గా మనమే చూస్తూ ఉంటాం కదండి, ఎంతమంది నిజంగా వాక్యానుసారంగా జీవిస్తున్నారు. రైట్? కాబట్టి వాక్యము ఎందుకు చెప్పాలంటే చదివే చేసి అది చెప్పడం కూడా వీ కెన్ డూ ఇట్. బట్ ఏది మనకు కష్టం అంటే వాక్య ప్రకారంగా జీవించడమే కష్టం. వాక్య ప్రకారంగా అనుసరించడమే కష్టం. అఫ్ కోర్స్ దాన్ని ఇంకా డీపర్ తీసుకెళ్తే ప్రభు అన్నారు అది కష్టం కాదన్నారు. అది కష్టం కాదు. యోహాను మరి మత్తయి సువార్త 11:29 మాట ఉంటుంది. రైట్? జస్ట్ మ్యాటర్ ఆఫ్ కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి మీతో చిన్న విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. అది కైండ్ ఆఫ్ ఎ స్లైట్ డివియేషన్, బట్ నో ప్రాబ్లం, ఇట్ హెల్ప్స్. మత్తయి సువార్త 11:29 ఉంటుంది. చాలా మంది 28 చదివేసి ఆపేస్తారు. అదేంటంటే ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా, ఆ వాక్యం చదివేసి ఆపేస్తారు. అయితే అది ఎంత ఇంపార్టెంట్, నెక్స్ట్ వర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. 29. Reference please. Matthew chapter 11 verse 30. 30 కెళ్ళండి. 29తో పాటు. Thank you. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది అని ప్రభు అన్నారు. అంటే ప్రభు వెంబడించేటటువంటి విషయం, ప్రభు కొరకు జీవించేటటువంటి విషయం, మన భక్తి జీవితం, ప్రార్థన, వాక్య ధ్యానం ఏదైనా కావచ్చు. మనం చాలా సార్లు అమ్మో అది బర్డను, భారంగా ఇది మనం చేయలేము అని మనం అనుకుంటాం. కానీ కాదు, ప్రభు అన్నారు అది భారం కాదయ్యా, నా కాడి సులువుగా ఉంటుంది. ఇట్స్ ఈజీ. ఓకే? అయితే ఎప్పుడు ఈజీ అంటే నాట్ విత్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్ అండ్ ఎబిలిటీ. మన సొంత శక్తి చేత, బలం చేత ప్రయత్నం చేసామనుకోండి, అది ఈజీ కాదు, మన కష్టంగా అనిపిస్తుంది. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్, ఎస్పెషలీ హోలీ స్పిరిట్, we can do it, and only then it becomes easy, either following God or reading Bible or applying God's word to us or our భక్తి జీవితం. ఇవన్నీ కూడా ఎప్పుడు సులువుగా మారుతాయంటే మన సొంత శక్తి, భక్తి చేత మనం ప్రయత్నం చేస్తే మనం పడిపోతాం, ఓడిపోతాం. కానీ ప్రభు సహాయంతో, పరిశుద్ధాత్మ నడిపింపు, అందుకే మనకు పరిశుద్ధాత్మ దేవుని వేరొక ఆదరణకర్త. ఓకే? ఆదరణకర్త. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు చెప్పారు ఆదరణకర్తకి. దానికి అర్థం ఏంటంటే గ్రీక్ భాషలో పారాక్లెటోస్ అనే పదాన్ని వాడారు. అంటే దానికి అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ మీ ప్రక్కనే ఉంటూ, మీ భుజం మీద చేయి వేసి, మీకు ప్రతి సందర్భంలో ఆలోచన చెబుతూ మిమ్మల్ని నడిపించే వ్యక్తి ఎవరైనా పరిశుద్ధాత్మదేవుడు. సో కాబట్టి మనం ఇంకా ఆయన సహాయం తీసుకోకుండా మనం ముందుకు వెళ్ళలేము. ఈ భక్తి జీవితమైనా, విశ్వాస జీవితమైనా, ప్రభు కొరకై పరిశుద్ధ జీవితమైనా, లేక వాక్య ధ్యాన విషయమైనా, వాక్యాన్ని అన్వయించుకునే విషయమైనా ఏదైనా కావచ్చు. అందుకే విత్ హెల్ప్ ఆఫ్ గాడ్ అండ్ ద హోలీ స్పిరిట్ ఇట్ బికమ్స్ ఈజీ. ఓకే? రైట్? దట్స్ అ కైండ్ ఆఫ్ అ స్లైట్ డీవియేషన్, బట్ నో ప్రాబ్లం, దట్ ఇట్స్ అ హెల్ప్ఫుల్ డీవియేషన్. ఎందుకంటే నేను అన్నాను కదా, వాక్యాన్ని మనం చదవడం ఈజీ, అనుసరించడం కష్టం అన్నాను. అయితే దాన్ని ఇంకొంచెం డీపర్కి వెళ్తే అది కష్టం కాదండి, దేవుని సహాయంతో, పరిశుద్ధాత్మ సహాయంతో అది కూడా ఈజీగా కాగలదు. ఎందుకంటే దేవుడు ఇప్పుడు కూడా మనం మోయలేని భారాన్ని మన మీద పెట్టి ఆయన ఇది చేయడు కదండి. మన మీద ఒక 100 టన్నులు లేకపోతే 200 టన్నులు మరి భారం మోపి దీన్ని మోయండి అని దేవుడు చెప్పడు కదా. మనుషులు చేస్తారా పని, మనుషులు మోయలేంది, మరి భరించలేంది, శక్తి మించిన రూల్స్ పెట్టేస్తారు, వాళ్ళు అనుసరించరు. బట్ దేవుడు అలా చేయడు కదా. మనం ఏది చేయగలమో, మన వల్ల ఎంత అవుతుందో, దానికి కూడా రెఫరెన్స్ ఉంది. 1 కొరింథీ 10:13. ఓకే? ఎవరు కూడా వారు మించినటువంటి శక్తికి మించినటువంటి శోధన కూడా ఆయన ఇవ్వడానికి కూడా అక్కడ ఉంది. రైట్? సో కాబట్టి అది ప్రభు సహాయంతో ఇట్ కెన్ బికమ్ ఈజీ. రైట్? లెట్స్ గెట్ ఇన్ టు దిస్ ఇంపార్టెంట్ టాపిక్.
ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వకూడదు. చాలా జాగ్రత్తగా మరి ఈ యొక్క టాపిక్ మరి మనం స్టడీ చేయాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఓకే, ఇప్పుడు ఆ 14 క్వశ్చన్స్ కూడా మరి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఏంటి, ఒక వ్యక్తి బైబిల్ చదువుతున్నప్పుడు, రైట్, విశ్వాసులైన సేవకులైన బోధించేవారైనా మరి వాక్యం చదువుతున్నప్పుడు అట్లీస్ట్ మినిమం 14 ప్రశ్నలు వేసుకోవాలి. అఫ్ కోర్స్ దీనికన్నా కూడా ఇంకా ఎక్కువగా కూడా చెప్పొచ్చు, నెంబర్ కెన్ బి ఇంక్రీజ్, 14 కాదు, బట్ మాక్సిమం అంటే మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎనీబడి కుడ్ ఆస్క్ ఫర్ దెమ్సెల్వ్స్. ఓకేనండి, అవి ఈ రోజున మీతో నేను షేర్ చేయబోతున్నాను. మీరు ఒక పుస్తకాన్ని చదివినా, ఒక అధ్యాయం చదివినా, మరి ఒక వచనం చదివినా కూడా అఫ్ కోర్స్ ప్రతి అధ్యాయంలో కూడా ఈ 14 వర్తించకపోవచ్చు, అంటే అన్ని ఉండకపోవచ్చు. బట్ వెన్ యు సీ ఫ్రమ్ దిస్ లెన్స్, ఈ యొక్క కోణంలో కనుక మీరు చూసినప్పుడు మరి తప్పకుండా ఏదో ఒక చోట, ఎక్కడో ఒక చోట మనకి విషయాలను కూడా కనిపిస్తాయి. వాటిని మీరు వెంటనే అబ్జర్వ్ చేయొచ్చు, వాటిని మీ యొక్క నోట్బుక్ లో రాసుకొని ఆ రోజు చేసే ప్రార్థన కూడా ఆ రీతిగా ఉండాలి. మీరు వాక్యం చదివిన తర్వాత జనరల్ ప్రార్థన చేయకండి. వాక్యం చదివిన తర్వాత ఎటువంటి ప్రార్థన చేయాలంటే, ఆ రోజు దేవుడు మీతో ఏం మాట్లాడారో ఆ వాక్య భాగము ద్వారా మీరు నేర్చుకున్నటువంటి సత్యములను ఆధారం చేసుకుని ప్రార్థించండి. అప్పుడు అది అర్థవంతంగా ఉంటుంది, రైట్. సో కాబట్టి అది అర్థవంతంగా ఉండాలి అంటే ఈ 14 ప్రశ్నలు కూడా మరి మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి, రైట్. సో నెంబర్ 1, ఎవరైనా మైక్ ఆన్ చేసుకుని చదవండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? In this passage, is there a principle to obey? Apply. ఫస్ట్ లైన్ చదవండి. A principle to apply. Yes. A principle to apply. A principle to apply. ఓకేనండి, అన్వయించుకొనుటకు ఒక నియమము. ఒకవేళ ఎవరైనా తెలుగులో రాసుకునే వాళ్ళు ఉన్నట్టయితే ఆ ఒక్క చిన్న 2 పదాలు రాసుకుని చాలు. అన్వయించుకున్నట్టుకు ఒక నియమము లేక సూత్రము ఏదైనా ఉన్నదా అని మనం చూసినప్పుడు, అవునండి, మనకు ఒకటే కాదు, ఎన్నో కనిపిస్తాయి. వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆల్మోస్ట్ ప్రతి అధ్యాయంలో కూడా మరి ప్రభువు మనము అనుసరించడానికి ఆయన ఆజ్ఞలు, ఆయన శాసనములు, ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన నియమాలు ఎన్నెన్నో మరి మనకు ఆయన పెట్టారు. కాబట్టి వాట్ ఈస్ దట్ ప్రిన్సిపల్ దట్ ఐ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ హియర్? మీరు ఉదాహరణకు ఆ యొక్క పాదములు, ప్రభు శిష్యుల పాదాలు కడిగినటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని తీసుకుంటే, సో దాని వెనుక ఏ ప్రిన్సిపల్ ఉంది, అది చేసి ప్రభు ఏం చెప్తున్నారు, అది చేసిన తర్వాత ఏం చెప్తున్నారు అని మరి మనం పరిశీలించాలి, రైట్. సో చాలా మంది ఇన్స్టెంట్ చదివి ఆపేస్తారు. ఓకే, ప్రభు వెళ్ళారంట, అక్కడికి వెళ్ళారంట, మరి పేతురు కలిశారు, పేతురు వద్దు ప్రభు అన్నాడు, మరి తర్వాత ప్రభు బలవంత పెడితే ఆయన పాదాలు కడిగించుకున్నారు. ఓకే, ఇట్స్ ఏ నైస్ వండర్ఫుల్ సీన్. ఓకే, అది మనం ఏదో ఇన్స్టెంట్ కోసం మాత్రమే కాదు, చాలా మంది మిరకల్స్ విషయం కూడా అలాగే చూస్తుంటారు. అబ్బో అలా జరిగింది, చాలా స్పెక్టాక్యులర్ గా ప్రభువారు మరి అక్కడ 5,000 మంది వచ్చారంట, మరి ఆహారము మరి అక్కడ లేదు. తర్వాత ఒక అబ్బాయి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇవ్వగానే మరి ప్రభు ప్రార్థన చేస్తే తనగా 5,000 మంది తినేశారు. తర్వాత మిగిలినవి 12 గంపల నుండి ఎత్తారని కూడా అన్నారు. దాంతోనే క్లోజ్ అవుతారు. అయితే కాదు, మీరు కానీ చూస్తే ప్రభువు చేసిన ప్రతి మరి అద్భుతం తర్వాత ఒక ఆత్మీయ సత్యాన్ని తెలియజేశారు. సో దాన్ని మనం గ్రహించగలగాలి, దాన్ని క్యాచ్ చేయగలగాలి అలాంగ్ విత్ ద ఇన్సిడెంట్. అఫ్ కోర్స్ ఇన్సిడెంట్ ఈజ్ ఇంపార్టెంట్. సో బట్ ఆ ఇన్సిడెంట్ తోనే మనం స్టక్ అయిపోతే వీ డోంట్ రియలీ గెట్ వాట్ హీ సేయింగ్. ఇన్ఫాక్ట్ యేసు ప్రభు వారు ఇప్పుడు ఉదాహరణకి ఆయన చెప్పిన ఉపమానాలు కూడా, ఉపమానం వినేసి అబ్బో కథ చాలా బాగుంది అయ్యగారు, కథ బాగా చెప్పారంటే అక్కడ అర్థం లేదు. ఆ కథ ఎందుకు చెప్పారు, యేసు ప్రభు వారు ఎందుకు ఉపమానం చెప్పారు, ఆ ఉపమానం వెనుక ఒక ఆత్మీయ సత్యము ఉన్నది. దేర్ ఇస్ ఎ గ్రేట్ స్పిరిచువల్ లెసన్ బిహైండ్ ఎవ్రీ పారబుల్. సేమ్ వే బిహైండ్ ఎవ్రీ మిరకల్, రైట్. సో సేమ్ వే బిహైండ్ ఎవ్రీ ఇన్సిడెంట్. ఓకేనండి. సో కాబట్టి అలాగున మనం ఏదైనా బైబిల్లో అప్పుడు జరిగిన సంఘటన తీసుకున్నా, లేక ప్రభువారే చెప్తున్నటువంటి ఒక ఉపమానాన్ని తీసుకున్నా, లేక ప్రభువారు చేసిన ఒక అద్భుతం, ఒక స్వస్థత కార్యక్రమం ఏదైతే ప్రభు చేశారో, సో మీరు జస్ట్ అక్కడే ఆగిపోకండి, అక్కడే మీ ఫోకస్ అంతా పెట్టకండి. దాని తర్వాత ఏం జరిగింది, ప్రభు ఏమని చెప్పారు దాని గురించి, ఇప్పుడు నేను ఏం నేర్చుకోవాలని ప్రభు అంటున్నారు. కాబట్టి ప్రభు లాజరు లేపాడు, వండర్ఫుల్. అయితే అక్కడ ప్రభు చెప్పిన ఆత్మీయ సత్యాలు ఏమున్నాయి అక్కడ యోహాను సువార్త 11వ అధ్యాయంలో, అవి మనము అబ్జర్వ్ చేయగలగాలి, ఇంటర్ప్రెట్ చేయగలగాలి, అప్లై చేయగలగాలి చివరికి, రైట్. ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు ఫాలో మీ. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ టు యూ.
సో వెన్ యూ రీడ్ ఎనీ స్క్రిప్చర్, ఎనీ చాప్టర్ మీ డైలీ డివోషన్ లో, అందుకే ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క 14 ప్రశ్నలు ఒక చోట మీరు రాసుకొని, ఒక పేపర్లో కానీ ఒక డైరీలో కానీ, ఇప్పుడు ఈవెన్ సెల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి అందులో కూడా మీరు నోట్ చేసుకొని నోట్స్ లో ఆ దగ్గర పెట్టుకోండి. బైబిల్ తీసేటప్పుడు ఆ దగ్గర ఉంచుకొని ఆ అధ్యాయం మీరు చదువుతున్నప్పుడు ఒక్కొక్కటి సింపుల్ గా మీరు దాన్ని క్లారిఫై చేసుకోండి. ఇక్కడ ఏదైనా ఒక నియమం ఉన్నదా, ప్రభు ఈ యొక్క నియమము మరి మనం పాటించాలని. అంటే అందరూ, అది కేవలం ఏదో అప్పుడు వాళ్ళు పేతురు చేశాడని కాదు, పేతురికే వర్తించదు. రైట్, ఇట్ అప్లైస్ టు యూనివర్సల్ చర్చ్ కదండి. సో కాబట్టి మనకి ఆ విషయం తెలుసు, బైబిల్ వాళ్ళకి మాత్రమే ఇవ్వబడింది. చెప్పండి. In raising of Lazarus, what is it that we are learning? A principle to apply, you said? Okay, the principle that we can learn, just maybe quickly, John's Gospel, chapter 11, verse 25 only. John's Yes, what is the principle you're saying, no, in raising of Lazarus? Yeah, You are talking John's of Gospel 11 to 25. If you take that into consideration, the principle that the Lord is teaching us is to trust in Him at all times, irrespective of the circumstances. Okay. ఎందుకంటే మార్త అక్కడ చాలా కంగారు పడిపోతుంది, హడావిడిగా, అయ్యో ప్రభువా ఏంటి లేట్ చేసావేంటి, మరి మీకు తెలుసు కదా ఇన్ఫర్మేషన్ పంపించాం కదా, ఇంకా మీరు రాలేదేంటి, మరి మీకున్న పనులను ఆపేసుకుని అప్పుడే వచ్చి ఉండొచ్చు కదా, ఇప్పుడు చనిపోయిన తర్వాత వచ్చారేంటి, 4 రోజుల తర్వాత వచ్చారేంటి, సమాధిలో కులుబట్టున్నాడు, మరి మీరు ఎలాగా, అది ఇది అని చాలా, అంటే ఒకవైపు బాధ ఉంది, నో డౌట్. బాధతో ప్రభు ఐడెంటిఫై చేశారు కూడా, ఎందుకంటే జీసస్ టు వెప్ట్. బైబిల్లో అతి చిన్న వాక్యం అక్కడ ఉంటది కదండి, జాన్ 11:35, యేసు కన్నీళ్లు విడిచెను. అంటే యేసు ప్రభు కూడా బాధపడ్డారు. రైట్, ఆయన కూడా వారి బాధతో తనను తాను ఐడెంటిఫై చేసుకున్నాడు. బట్ సేమ్ టైమ్ ద లార్డ్ వాస్ సో క్లియర్ ఇన్ గివింగ్ అవుట్ ఎ క్లియర్ ప్రిన్సిపల్ టు మార్తా, మేరీ అండ్ ఈవెన్ అదర్స్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ, వాళ్ళ బంధువులు, యూదులు అందరూ కూడా, వాళ్ళందరూ కూడా ఒక క్లియర్ కట్ ప్రిన్సిపల్ ఆర్ the lesson that the Lord wants to give is found in John 11:25 and 26. Okay, పునరుత్థానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును. కాబట్టి ఒక వ్యక్తి తెలుసుకోవాలి, యేసు ప్రభులోనే జీవం ఉన్నది. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు మరి ఆత్మీయంగా చనిపోడు. అఫ్ కోర్స్ అక్కడ చనిపోవడం ఉంది, మనకు అర్థాన్ని తీసుకున్నప్పుడు ఆత్మీయంగా చనిపోడు, ఎందుకంటే భౌతికంగా అందరూ చనిపోతారు. రైట్, తర్వాత thank you so much. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమె అడిగింది. సో కాబట్టి we need to be trusting God at all times, irrespective of your personal situations. మీ వ్యక్తిగత పరిస్థితులతో సంబంధము లేకుండా మనము ప్రభువుని ఎల్లవేళలా విశ్వాసం ఉంచుట. అదండి అక్కడ ఆ సందర్భంలో ప్రభు చెప్పాలనుకున్నటువంటి ఒక నియమం, అంటే అందరికీ వర్తించేటటువంటి ఒక నియమం, సార్వత్రిక సంఘానికి వర్తించేటటువంటి ఒక నియమం అదండి. సో అలాగా అది how will you know? The context will let you know. అంటే when you read the entire chapter, మీరు తెలిసిపోదు, అది పెద్ద కష్టం కూడా కాదు, ఎందుకంటే మీరు అధ్యాయం అంతా చదివినప్పుడు మీకు ఆ సందర్భంలో ఆ కాంటెక్స్ట్ లో ప్రభు ఏం చెప్పాలనుకుంటూ ఉన్నారో అక్కడ ఆ సన్నివేశం వెనుక కావచ్చు, ఆయన చేసిన అద్భుతం వెనుక కావచ్చు, ఆయన చెప్పిన ఉపమానం వెనుక కావచ్చు, మీకు అర్థమైపోతుంది. అంత పెద్ద కష్టమేమి కాదనమాట మీకు, ఎందుకంటే ఆ అధ్యాయం అంతా కూడా చదువుతారు, 1కి 2 సార్లు మీరు చదువుతారు. అవసరమైతే ఆ యొక్క అధ్యాయంలో క్లారిటీ లేకపోతే ముందు అధ్యాయాలకు వెళ్ళాలి, లేదంటే తర్వాత అధ్యాయాలకు వెళ్ళాలి, అంతే. స్క్రిప్చర్ ఎక్స్ప్లెయిన్స్ స్క్రిప్చర్, ఇంకా మనకు వేరే పుస్తకం కూడా మామూలుగా అక్కర్లేదు. అంటే బైబిల్ చదవడానికి, అర్థం చెప్పడానికి, ఆల్దో మెనీ బుక్స్ విల్ హెల్ప్ us, బట్ అల్టిమేట్లీ బైబిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇనఫ్ టు ఎక్స్ప్లెయిన్ ద బైబిల్. ఎందుకంటే స్క్రిప్చర్ ఇంటర్ప్రెట్స్ స్క్రిప్చర్, లేఖనములే లేఖనాలను వివరిస్తాయి, వ్యాఖ్యానిస్తాయి, అర్థం చెప్తాయి. ఒక చోట ఆ క్లారిటీ లేకపోయినా మరొక చోట ఆ క్లారిటీ ఇస్తాయి. కాబట్టి మీకు అదే చాప్టర్ లో క్లారిఫికేషన్ లేకపోయినా ముందు అధ్యాయాలు వెనక అధ్యాయాలు చదివినప్పుడు ఆ క్లారిటీ, లైక్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ దట్ ద లార్డ్ వాంట్స్ టు టీచ్ అనేది మనకు అర్థమైపోతుందండి. రైట్, సో అది ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. అది నెంబర్ 1, ఫస్ట్ క్వశ్చన్ దట్ యూ నీడ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్ వెన్ ఎవర్ యూ రీడ్ ది స్క్రిప్చర్స్. రెండవది, ఎవరైనా మరి ఒక మైక్ ఆన్ చేసుకొని చదవండి. A command to obey. A command to obey. Right. మరి విధేయత చూపుటకు ఆజ్ఞ. తెలుగులో రాసుకునే వాళ్ళు దయచేసి ఒక లైన్ అలా రాసుకొని చాలు, చిన్న లైన్, విధేయత చూపుటకు ఆజ్ఞ. కాబట్టి మనం వాక్యాన్ని చదువుతున్నప్పుడు చూడండి, ప్రభువు అనేక
కమాండ్మెంట్స్ దేవుడు ఇస్తూ ఉంటారు. అంటే నాట్ జస్ట్ 10 కమాండ్మెంట్స్. కమాండ్మెంట్స్ అన్నప్పుడు ఏదో 10 ఆజ్ఞలే కాదు, చాలా ఉన్నాయి కదండి. చాలా బోల్డ్ అని వందల వేలలో కూడా చెప్పొచ్చేమో, బోత్ ఓటి అండ్ ఎన్టీ కలిపితే. దేవుడు మరి చాలా సందర్భాలలో తన ప్రజలకు అనేక ఆజ్ఞలు ఆయన ఇస్తూ ఉన్నారు. మరి ఆ ఆజ్ఞలకు మనం ఏం చేయాలి? విధేయత చూపించాలి. యాక్చువల్గా చెప్పాలంటే అప్లికేషనే ఒబీడియన్స్. నేను ఇంకా ఆ విషయాన్ని తర్వాత ఫర్దర్ గా ఒబీడియన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది చిన్న టాపిక్ సపరేట్ గా ఉంది. ఓకే, బట్ ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనం వాక్యాన్ని చదువుతున్నప్పుడు వాట్ ఈస్ ద కమాండ్ దట్ ద లార్డ్ ఈస్ గివింగ్ హియర్ దట్ ఐ నీడ్ టు ఒబే ఇన్ మై లైఫ్ పర్సనల్. నేను నా వ్యక్తిగత జీవితంలో ఎటువంటి ఆజ్ఞను అనుసరించాలని ప్రభు కోరుతూ ఉన్నారు అనేది మనం గుర్తించగలగాలి, మనము నోటీస్ చేయగలగాలి. ఇది నోటీస్ చేయకుండా ఏదో పైపైన చదువుకుంటూ అయిపోయింది ఈ రోజుకి, నేను బైబిల్ చదివేశానులే అని చాలాసార్లు మనము సాటిస్ఫై చేసుకుంటాం. కానీ మీరు కనుక అంటే మీరు కనుక బెస్ట్ బిర్యానీ, ఓకేనండి, లేక బెస్ట్ ఫుడ్, ఓకే, మీరు ఎంజాయ్ చేయాలంటే, ఓకే, అందులో ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ మీరు ఎంజాయ్ చేయాలి అంటే, బిర్యానీ అంటే చాలా ఐటమ్స్ చేస్తారు కదండి. సో కాబట్టి అవన్నీ మీరు బాగా ఎంజాయ్ చేయాలంటే, ఓకే, you need to get into that, right? You need to know, and you need to know what is there, and you need to enjoy the taste of it. సో కాబట్టి అలాగా మనం కూడా వాక్యంలో చదువుతున్నప్పుడు దేవుడు అనేక ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు, రైట్? నాట్ జస్ట్ ద 10 కమాండ్మెంట్స్. సో కాబట్టి ఆ వాక్యం మీరు చదువుతున్నప్పుడు ఎక్కడ ఏది దేవుడు తెలియజేస్తున్నారు, ఏ ఆజ్ఞ ఇక్కడ ఆయన తెలియపరుస్తున్నారు, ఏది నా జీవితంలో ఏది అనుసరించమని ప్రభు నాకు ఇప్పుడు ప్రస్తుతం నాకు ఆయన చెప్తూ ఉన్నారో మరి మనము దాన్ని గ్రహించగలగాలి. సో యూ నీడ్ టు రికగ్నైజ్ వాట్ ఈస్ ద కమాండ్ దట్ ఐ నీడ్ టు బి ఒబేయింగ్. ఇన్ఫాక్ట్ ఎందుకు అంటే ప్రభువే చెప్పారు, మరి మనం ప్రభువుని ప్రేమిస్తున్నాము అంటే మాటలు చెప్తే సరిపోదు, కానీ మరి ఎవరు నాకు నిజంగా శిష్యులు అంటే ఎవరైతే నా ఆజ్ఞలు గైకొంటారో వారే ప్రభుకి నిజమైన శిష్యులు. సో కాబట్టి మనందరూ కూడా ఆ శిష్యత్వపు స్థాయికి ఎదగాలి. వి నీడ్ టు బి కమింగ్ అప్ టు దట్ లెవెల్ ఆఫ్ డిసైపుల్స్ and discipleship. So, and what is the hallmark of a disciple? He is the one who obeys God's commands. Okay, దేవుని ఆజ్ఞలు మరి విధేయత చూపించాలి. అఫ్ కోర్స్ ఇక్కడ కూడా మళ్ళీ ఎలాగ అప్లై చేయాలి? అవునండి, మనకు తెలుసు దేవుని ఆజ్ఞలు, మనకు తెలుసు కానీ చేయలేకపోతున్నాము. ఓకే, అని ఇంకా ఫర్దర్ గా ప్రాక్టికల్ గా మన యొక్క ఇష్యూస్ కనుక మనం షేర్ చేస్తే, అగైన్ నాట్ విత్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్ అండ్ ఎబిలిటీ కదండి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్, with the help of the Holy Spirit, we can obey, we can follow in our day-to-day life. మన అందరి జీవితంలో దేవుని వాక్యాన్ని దేవుని సహాయంతో, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనము ఆయన ఆజ్ఞలు గైకొనగలము, లేక గ్రహించగలము, గైకొనగలము. ఈ రెండు ఇంపార్టెంట్ కదండి. ఆయన ఆజ్ఞలు ఫస్ట్ మరి గ్రహించాలి చదువుతున్నప్పుడు, నెక్స్ట్ గైకొనాలి. కాబట్టి అది కూడా మీరు చూడండి ఒకసారి, సెకండ్ పాయింట్ గా పెట్టుకొని. ఇక నెక్స్ట్ థర్డ్ది ఎవరైనా మరి ఒకరు మైక్ ఆన్ చేసుకుని చదవండి. థర్డ్ పాయింట్ ఏంటి? A command to obey అండి. థర్డ్, మూడోదండి. A sin to confess and forsake. ఓకే, a sin to confess and forsake. ఏదైనా నేను ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఏదైనా పాపం ఉన్నదా? తెలుగులో రాసుకునే వాళ్ళు ఆ ఒక్క లైన్ రాసుకోండి. నేను ఒప్పుకొని విడిచిపెట్టవలసిన పాపము ఏదైనా ఉన్నదా? మనకు గమనించండి, మనలో ఎవరు కూడా వీఆర్ నాట్ పర్ఫెక్ట్. మనము పరిపూర్ణులు అయితే కాము. వీఆర్ ఆన్ ద వే టువర్డ్స్ పర్ఫెక్షన్. పరిపూర్ణ స్థితిలోకి ప్రయాణికులుగానే మనందరూ ఉన్నాం. అంటే ఏవో బలహీనతలు, పొరపాట్లు మరి మనకు దేవుడు మరి మనకు అందరూ కలిగి ఉంటాం. అయితే ప్రభు ఏం చేస్తాడు? మనము వాక్యం చదువుతున్నప్పుడు మన యొక్క పాపము ఏదైతే ఉన్నదో దేవుడు దాన్ని మనకు తెలియచేస్తాడు, బయలుపరుస్తాడు తన వాక్యం ద్వారా. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ గాడ్స్ వర్డ్, బైబిల్. ఇంకా ప్రపంచంలో ఏ పుస్తకం కూడా నీ వ్యక్తిగత పాపాన్ని చూపించదండి. కేవలం పరిశుద్ధ గ్రంథం మాత్రం మీరు చదువుతున్నప్పుడు అది కూడా మీకు పర్సనల్ గా అప్లై అవుతుంది. అది మీకు తెలిసిపోద్ది ఆటోమేటిక్. ఎవరు వేరే రెండు వ్యక్తులు కూడా వచ్చి చెప్పక్కర్లేదు, కూడా పాస్టర్ గారు కూడా వచ్చి వివరించక్కర్లేదు. మీరు వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీకే అది తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు మీ మనస్సాక్షి ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు. మనస్సాక్షి ద్వారా దేవుడు మనతో కనెక్ట్ అవుతుంటాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనతో కనెక్ట్ అవుతుంటాడు.
రైట్? మీ యొక్క వ్యక్తిగత పరిస్థితుల ద్వారా దేవుడు మనతో కనెక్ట్ అవుతుంటాడు. సో కాబట్టి అలాంటి పరిస్థితుల్లో a sin to confess and forsake. ఓకేనండి. బెస్ట్ ఎగ్జాంపుల్ దావీదు. దేవుని సేవకుడే, దేవుని భక్తుడే, వాక్యాన్ని తెలిసిన వ్యక్తే. అయితే ఆయన తర్వాత పాపం మరి ఆయన చేసినప్పుడు, మరి పాపం చేసిన తర్వాత ఆయన పశ్చాత్తపడి మరి నాతాను ప్రవక్త వచ్చి తన పాపాన్ని గద్దించడం మీకు తెలుసు. ఇంకా ఆ స్టోరీలోకి నేను వెళ్ళట్లేదు. అయితే ఆయన 51వ కీర్తన రాశారు. సో Psalm 51 ఈజ్ ఆల్ అబౌట్ కన్ఫెసింగ్ హిస్ సిన్. తన యొక్క వ్యక్తిగత పాపాన్ని ఒప్పుకుంటూ రాసిన కీర్తనే 51వ కీర్తన. సో కాబట్టి లైక్ దట్ హీస్ కన్విన్స్డ్. సో కాబట్టి మనల్ని మరి ఎవరు ఒప్పిస్తారు అంటే యోహాను సువార్త 16 ప్రకారం పరిశుద్ధాత్ముడే మనల్ని పాపము గురించి, నీతిని గురించి, తీర్పు గురించి ఒప్పింప చేసే దేవుడు. సో ఈచ్ టైమ్ యూ ఓపెన్ ద స్క్రిప్చర్స్, Holy Spirit is there right with you to convict you. Reference Pastor Ji. For that and yes, John's Gospel chapter 16 verse 8. 16. 16 168. Thank you Pastor Ji. Yeah. యోహాను 16:8. ఆయన వచ్చి పాపమును గురించియు, నీతిని గురించియు, తీర్పును గురించియు లోకమును ఒప్పుకొన చేయును. సో కాబట్టి ఒక వ్యక్తి ఆటోమేటిక్ గా తనకు తాను ఎవరు ఒప్పించబడరండి. ఇంకోటి, మనం ఎంతమందికి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు ఒప్పించబడరు, విని వదిలేయచ్చు. అయితే వెన్ ద హోలీ స్పిరిట్ కన్విక్ట్స్ దట్ పర్సన్, అంతే, వాళ్ళు ఇంకా ఒప్పింపబడతారు. ఒప్పింపి చిన్నపిల్లలాగా వచ్చి ఏడుస్తారు. ఏడ్చి వాళ్ళే ఇదిగో మాకు ప్రభు కావాలని వాళ్ళు అడుగుతారు. సో కాబట్టి మనం ఏం చేయాలంటే అది జరగాలని ప్రేర్ చేయాలి. ఆ కన్విక్షన్, దే మస్ట్ బి కన్విక్టెడ్ బై ద హోలీ స్పిరిట్. ఈవెన్ వెన్ యూ షేర్ గాస్పెల్, నాకు తెలుసు మీలో చాలా మంది మీ ఫ్రెండ్స్ కి, క్రైస్తవేతలకి మీరు సువార్త చెప్పాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు, సువార్త చెబుతారు. అలాగే అలాగే కొంతమంది ప్రభులోకి నడిపిస్తూ ఉంటారు కూడా. అయితే మరి మన ప్రయత్నంతో పాటుగా వారు మరి ఆత్మ సహాయంతో దే మస్ట్ బి, వి నీడ్ టు ప్రే దట్ దే మస్ట్ బి కన్విక్టెడ్. ఎందుకంటే అప్పుడు మాత్రమే వారిలో నిజమైన కన్విక్షన్ వస్తుంది, నిజమైన రిపెంటెన్స్ వస్తుంది, నిజమైన బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్, తిరిగి జన్మించిన అనుభవం ఉంటుంది, నిజమైన ట్రాన్స్ఫర్మేషన్, డివైన్ చేంజ్, దైవిక మార్పు అప్పుడే వారిలో కలుగుతుంది. ఇంకా వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్ళే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే వారు మార్పు ఏ రీతిగా అంటే వారి కన్వర్షన్ లేక వారి మార్పు ఏదో మనుషులు ఏదో చెప్తే, మనుషులు చెప్పడం వల్ల మారిన వారు కాదు, కానీ దేవుని ఆత్మ వారిని ఒప్పింప చేశాడు కాబట్టే వాళ్ళు మారారు. ఇంకా వాళ్ళు యథార్థంగా ఉంటారు, జెన్యూన్ గా ఉంటారు. ఇంకా వారు ఆ రీతిగా ప్రభు కొరకే నిలబడతారు. ఎనివే, సో వై ఐఎమ్ సేయింగ్ డేవిడ్స్ ఎగ్జాంపుల్ ఇస్ లైక్ though we are believers or though we may be in the ministry also, పరిచయలో ఉన్నప్పుడు కూడా లేక వాక్యాన్ని తెలిసిన వారమైనప్పుడు కూడా, రైట్, there may be so many failures, shortcomings, right, problems in our attitude or or any other related things, so many things, acts of the flesh అని ఉన్నాయి కదండి. గలతీ పత్రిక 6లో మీరు చదివినప్పుడు ఓకేనండి, ఆ యొక్క చాలా మటుకు అన్నీ ఉన్నాయి. కాబట్టి అవి ఏవైనా మనలో ఉంటే దేవుడు తప్పకుండా మనకు చూపిస్తాడు, మాట్లాడతాడు. అప్పుడు మనం ఏం చేయాలి? చదివేసి వాక్యం చదివేసి అయిపోయింది వెళ్ళిపోకూడదు. టేక్ టైమ్. వాట్ ద లార్డ్ ఈస్ సేయింగ్ టు యూ ఈచ్ డే. ఈస్ దేర్ ఎనీ సిన్ దట్ యూ కెన్ కన్ఫెస్ అండ్ ఫర్సేక్? ఓకే, సో ఫోకస్ ఆన్ దట్. అందుకే టేక్ టైం. హడావిడిలో ఉండకండి, హర్రీ బరీగా ఇది చదివేసి వెళ్ళిపోవాలి అని కాదు. టేక్ టైం, గివ్ క్వాలిటీ టైం. ఓకే, ఓన్లీ దెన్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఆల్ దిస్. మాకు ఫాస్ట్ ఫుడ్ కావాలండి పాస్టర్ గారు చెప్పండి అంటే ఐఎమ్ సారీ. మాకు ఏవైనా షార్ట్ కట్స్ ఉంటే చెప్పండి పాస్టర్ గారు, సారీ. ఈజీ వే ఏదైనా ఉంటే చెప్పండి పాస్టర్ గారు, సారీ. ఎందుకంటే యూ నీడ్ టు టేక్ క్వాలిటీ టైం విత్ ద లార్డ్, ఎస్పెషల్లీ విత్ ద వర్డ్. వీఆర్ టాకింగ్ అబౌట్ దట్ కదా. సో కాబట్టి అప్పుడు మనం ఇవన్నీ కూడా మరి మనం గ్రహించగలుగుతాం. నెక్స్ట్ దానికి సంబంధించిన పాయింటే 4వ పాయింట్. ఎవరైనా మైక్ ఆన్ చేసుకుని చదవండి. A habit to start or stop. ఓకే, ఏదైనా నేను ఒక మంచి చెడు అలవాటు వదిలేసుకోవాల్సింది ఏదైనా ఉందా, ప్లస్ మంచి అలవాటు కొత్తగా ప్రారంభించాల్సింది ఏదైనా ఉన్నదా అనే ఒక ప్రశ్న కూడా మీరు వేసుకోవాలి. రైట్, తెలుగులో రాసుకున్న వాళ్ళు రాసుకోవచ్చు. మంచి అలవాటు ఏదైనా కొత్తగా నేర్చుకోవాల్సింది ఉన్నదా ఈ వాక్య భాగంలో, నేను ఈరోజు చదువుతున్నాను ఈ వాక్య భాగంలో. అలాగే చెడు అలవాటు ఏదైనా వదిలివేసుకోవాల్సింది ఏదైనా ఉన్నదా, రైట్, అనేది మీరు అబ్జర్వ్ చేసుకోగలరు. ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. ఎందుకంటే వీ నీడ్ టు లెర్న్ ఎ లాట్ కదండి. వీఆర్ నాట్ పర్ఫెక్ట్, సో దట్ ఈస్ వై దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ వీ నీడ్ టు లెర్న్, అన్లెర్న్. నేర్చుకోవాలి,
కొన్ని నేర్చుకోవాల్సి ఉన్నాయి, కొన్ని బయటకు వదిలిపెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి. అంటే ఇంతకుముందు మనం తప్పుగా ఏవైతే లోపలికి వెళ్ళిపోయాయో మన మైండ్లోకి అవి మళ్ళీ బయటపడేయాలి. మళ్ళీ మన క్లీన్ ఓపెన్ మైండ్తో మళ్ళీ మనం నూతనమైన సంగతులను, దైవికమైన సంగతులు మరి మనము నేర్చుకోవాలి. సో కానీ కొన్ని చెడు అలవాట్లు వదిలివేసుకోవాలి, కొత్త మంచి అలవాట్లు నేర్చుకోవాలి. రెండు జరగాలి. అన్లర్నింగ్ షుడ్ టేక్ ప్లేస్, లెర్నింగ్ ఆల్సో షుడ్ టేక్ ప్లేస్. మనం ఉన్నవి చెడువి బయటకు వేయకుండా మరి అందులో మంచి వచ్చి రమ్మంటే ఉండదు, రావాలి. సో కాబట్టి బోత్ థింగ్స్ షుడ్ బి డన్ వెన్ యు రీడ్ గాడ్స్ వర్డ్. అగైన్ అక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి, ఆయన మీతో మాట్లాడుతున్నాడు కాబట్టి అది కూడా మీకు ఆయన జ్ఞాపకం చేస్తాడు. హీ విల్ రిమైండ్ యూ. ఎస్, purpose of the Holy Spirit is again to remind us about God's word, what Jesus has taught us. And so when he reminds you about a habit to start or stop, yes, that's where you need to take a call. Okay, అప్పుడు మనం ఏం చేయాలంటే, అవును ప్రభువా, మరి ఇది నాలో ఉన్న చెడు అలవాటు తీసివేయండి, ఇది నా సొంత శక్తి వలన బలం వలన కూడా కాదు, మీరే సహాయం చేయండి. అలాగే ప్రభువా, ఇదిగో ఇది కొత్తగా నేను నేర్చుకోవాల్సినటువంటి ఒక అలవాటు కూడా ఉంది, అది కూడా ప్రభువా అది నా సొంత శక్తి చేత నేను ప్రయత్నం చేస్తే 2-3 రోజులు చేసి మళ్ళీ 4వ రోజు ఫెయిల్ అవ్వచ్చేమో, అందుకే మీరే నాకు నా జీవితంలో అనుదినము మీరే నాకు సహాయకుడిగా ఉండి నడిపించండి. అప్పుడు నేను ఆ కొత్త అలవాటు ఏదైతే నేను మరి కొత్త అలవాటుగా మీరు నాకు ఈ వాక్య భాగంలో ఈ అధ్యాయంలో చూపిస్తున్నారో అది నేను నేర్చుకోవడం మాత్రం దాన్ని అవలంబించడానికి, నా అనుదిన జీవితంలో అవలంబించడానికి కూడా సహాయం చేయండి. రైట్, we should pray that kind of prayer after you identify a habit to start or stop. ఓకే, ఎవరైనా మైక్ ఆన్ చేసుకుని 5వ పాయింట్ చదవండి. An attitude to correct. ఓకే, మనలో సరిదిద్దుకోవాల్సినటువంటి వైఖరులు ఏవైనా ఉన్నాయా? ఓకే, అవును, మనందరిలో కూడా చాలా మరి యాటిట్యూడ్స్ మరి మనం సరి చేసుకోవాలి. ప్రభు ప్రతిదినం కూడా ఏదో ఒకటి మనలో ఉన్నటువంటి లోపము మరి పొరపాటు ఏదో ఒకటి ఆయన చూపిస్తుంది. మన ప్రవర్తనలు కానీ లేక మాటల్లో కానీ ఎక్కడ మనం జారిపోతున్నామో, ఎక్కడ ఏ యాటిట్యూడ్ ప్రాబ్లం మనకున్నదో, రైట్? సో దెర్ ఇస్ రైట్ యాటిట్యూడ్, దెన్ రాంగ్ యాటిట్యూడ్. ఓకే, సో కొన్నిసార్లు మనము వి సే సర్టన్ గుడ్ థింగ్స్ విత్ బ్యాడ్ యాటిట్యూడ్ ఆర్ రాంగ్ ఇంటెన్షన్, మోటివ్స్. సో కాబట్టి గాడ్కి, దేవుని చూడండి, మనం బయట చేసే పనులు మాత్రమే ప్రాముఖ్యం కాదు, కానీ మన అంతరంగంలో ఉన్నటువంటి ఉద్దేశములు చాలా ప్రాముఖ్యమైనవి. మోటివ్స్, ఇంటెన్షన్స్ ఆర్ యాటిట్యూడ్స్, దే ఆర్ సో ఇంపార్టెంట్ టు ద లార్డ్. సో నాట్ జస్ట్ ది యాక్ట్ బట్ ది యాటిట్యూడ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది మనం బయట చేసే పనులు మనం సాటిస్ఫై అయిపోతూ ఉంటాం. అయితే మనం చేసే కొన్నిసార్లు మంచి పనులు కూడా ఏదైనా ఒక చెడు ఉద్దేశం కూడా ఉండవచ్చు, స్వార్థపూరితమైన ఉద్దేశం కూడా ఉండవచ్చు. రైట్? దేవుడు దేన్ని చూస్తాడు? మనం బయటకు చేసిన క్రియ కాదు, కానీ అఫ్ కోర్స్ క్రియ కూడా చూస్తాడు. క్రియతో పాటుగా ఆ ఉద్దేశాన్ని కూడా ప్రభు పరీక్షిస్తాడు. పరీక్షించి హీ విల్ రివార్డ్ us accordingly. Okay, what is your attitude behind that? Okay, what is your intention? What is your motivation? What is your motive behind that? Right? So you said something, so what is your motive behind that? Okay, you did some, మీరు ఏదో చెప్పారు, దాని వెనుక మీ ఉద్దేశం ఏంటి? ఏదో చేశారు, దాని వెనుక మీ ఉద్దేశం ఏంటి? ఓకే, సో ఆ ఉద్దేశం, ఆ యొక్క యాటిట్యూడ్, ఆ వైఖరి అనేది కూడా మనకు చాలా ప్రాముఖ్యం. చాలా సార్లు ప్రభు మనల్ని ఆ విషయాల్లో కరెక్ట్ చేస్తూ ఉంటారు వాక్యం ద్వారా. సో వీ నీడ్ టు బి విల్లింగ్ టు బి కరెక్టెడ్ విత్ దట్. ఓకే, ఇంకొకరు ఎవరైనా 6వ పాయింట్ చదవండి. సిక్స్త్ పాయింట్. యా, ఎ ట్రూత్ టు బిలీవ్. నమ్ముటకు ఏదైనా ఇందులో ఒక సత్యము ఉన్నదా? ప్రభు మరి ప్రతిరోజు కూడా మన వాక్యం చదువుతున్నప్పుడు అనేక విషయాలు ఆయన మనతో మాట్లాడుతుంటారు కదండి. సో కాబట్టి నేను ఏది నమ్మాలి? ఉదాహరణకి ఇంతకుముందు నేను చెప్పిన రెఫరెన్స్ తీసుకుంటే యోహాను సువార్త 11:25-26లో మార్తతో ప్రభు మాట్లాడుతుండగా, సో వాట్ ఈస్ ద ట్రూత్ దేర్ దట్ ఐ నీడ్ టు బిలీవ్? వాట్ ఈస్ ద ట్రూత్ దేర్? అవును, ఇక నా వ్యక్తిగత పరిస్థితులతో సంబంధము లేకుండా మరి నేను ప్రభువుని నమ్మాలి. ఎందుకంటే ప్రభువుని నేను అనుమానించడానికి నో ఛాన్స్ అట్ ఆల్. ప్రభు మీద డౌట్ పడడానికి కానీ, లేక ఆయన్ని తక్కువ చేసి మాట్లాడడానికి కానీ, లేక ఆయన దూషించడానికి కానీ, రైట్? నో ఛాన్స్ అట్ ఆల్, బికాస్ హీఈస్ ద రిజరక్షన్ అండ్ ద లైఫ్. హీఈస్ ద లైఫ్. ఆయన దేవుడు. అంటే మనకు కొన్ని విషయాలు అర్థం కానంత మాత్రాన మనం దేవుణ్ణి ఎలా పడితే అలా మాట్లాడేచ్చా? యోబు భార్యలాగా
కాదు కదా. అందుకే యోబు అంటే దేవుని నుంచి ఎప్పుడూ నువ్వు ఆశీర్వాదాలు కోరుకుంటావా, నీకు కావాల్సినవే జరగాలని కోరుకుంటావా? యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్, ఎయిదర్ గుడ్ ఆర్ దట్ మే సీమ్ టు బి బ్యాడ్. బట్ అగైన్ ఎవ్రీథింగ్ గాడ్ వర్క్స్ అవుట్ ఫర్ అవర్ గుడ్ ఈవెన్ దో దట్ మే సీమ్ టు బి బ్యాడ్. మన దృష్టికి అది చెడుగా కనిపించిన విషయాలు కూడా ప్రభు వాటిని మన కొరకై, మన మేలు కొరకై, రోమాపత్రిక 8:28 ప్రకారం, Romans 8 according to Romans 8:28, right? God turns them out for our good. యోసేపు అంటాడు కదండి, మీరందరూ నా చెడు కోరారు, యూ ఇంటెండెడ్ ఈవిల్ ఫర్ మీ, బట్ గాడ్ టర్న్ దట్ ఈవిల్ గుడ్ ఫర్ మీ. నా మేలు కొరకే దేవుడు చేశాడు అది. సో అలాగా వాట్ ఈస్ ద ట్రూత్ ద లార్డ్ ఈస్ టీచింగ్ ఇన్ దట్ పర్టికులర్ చాప్టర్. మీరు చదువుతున్నటువంటి ఆ రోజు చదివే ఆ అధ్యాయంలో దేవుడు మీరు ఇది నమ్మాలి, ఇది సత్యం. అందులో చాలా ఉంటాయి, రైట్? ఇట్ డిపెండ్స్ ఈచ్ చాప్టర్ వెన్ యూ రీడ్ ఈచ్ చాప్టర్. సో దేర్ మే బి డిఫరెంట్ ట్రూత్స్ ద లార్డ్ వాంట్స్ us to believe. మనం ఇంతకుముందు వాటిని బిలీవ్ చేసి ఉండం, అయితే ప్రభు చెప్తున్నారు అది నీవు నమ్మాలి అనేది. అక్కడ మనం దాన్ని ఎంటైర్ చాప్టర్ చదివినప్పుడు దట్ కాంటెక్స్ట్ విల్ లెట్ us know to find out the truth to believe. ఓకే, 7వ పాయింట్లోకి వెళ్దామండి. వాట్ ఈస్ దేర్? A promise to claim. A promise to claim. మరి స్వంతం చేసుకోవడానికి ఏదైనా వాగ్దానం ఉన్నదా? స్వతంత్రించుకున్నట్టుకైనా వాగ్దానము, అది ఇంకా బాగుంటుంది తెలుగులో రాసుకోవాలనుకుంటే, స్వతంత్రించుకున్నట్టుకైనా వాగ్దానం. అవును, మన బైబిల్లో thousands of promises ఉన్నాయండి. ఓకే, సో అండ్ అగైన్ ఆల్ ప్రామిసెస్ ఆర్ ఫర్ us, for our good. ఓకే, ఆల్ ప్రామిసెస్ ఆర్ ఫర్ us. దే ఆర్ ఎస్ అండ్ ఆమేన్ ఇన్ క్రైస్ట్ అని పౌలు అంటాడు. అన్ని వాగ్దానాలు కూడా అవి మన కొరకే, దేవుని వాగ్దానములు. చూడండి, I'll give you the reference also. 2 Corinthians chapter 1 verse 20. 2 కొరింథీ 1వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను, ఎన్ని వేలున్నా, ఎన్ని వందలున్నా, అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. ఎస్, దే ఆర్ ఎస్ అండ్ ఆమేన్. అంటే అవన్నీ కూడా నిజము, వాస్తవం, దేవుడు చేయగలడు. ఓకే, అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఓకే, కింద ఫుట్ నోట్స్ ఉంటుంది, అక్కడ ఆ ఫుట్ నోట్స్ మీరు చూస్తే ఆమేన్ అని ఉన్నది. దే ఆర్ ఎస్ అండ్ ఆమేన్ అంటే లెట్ ఇట్ బి సో, దే విల్ బి ఫుల్ఫిల్డ్, దే విల్ కమ్ టు పాస్. అంటే దేవునికి వాగ్దానాలు ఏవైతే ఎన్ని వేల వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయో అవన్నీ కూడా వాస్తవాలే, అవన్నీ కూడా జరుగుతాయి, అవన్నీ కూడా దేవుడు నెరవేర్చడానికి ఆయన సామర్థ్యత కలిగిన దేవుడు. ఎందుకంటే ఆ ప్రామిస్ చేసింది ఎవరు? మనుషులు కాదు కదండి. సో గాడ్. సో ఇది మనం ఐడెంటిఫై చేయాలండి. మనం ఏదైనా అధ్యాయం చదువుతున్నప్పుడు ఏంటి దేవుడు ఇక్కడ ఏ ప్రామిస్ ఇస్తూ ఉన్నాడు. ఓకే, అంటే అది మనకి ఇది వాగ్దానము అని చెప్పి అక్కడే ఉండదు, రైట్? అది ఫ్లోలో వెళ్ళిపోతుంటది. అక్కడ స్టోరీ ఉండొచ్చు, అక్కడ ఉపమానం ఉండొచ్చు, ఒక సన్నివేశం జరుగుతూ ఉండొచ్చు. ఓకే, ఆ రన్నింగ్ ఫ్లోలో అయితే అందులోనే ఏముంది? వాట్ ఈస్ ద ప్రామిస్ దట్ ఐ కెన్ క్లెయిమ్ పర్సనల్? ఎందుకంటే మనం ఇప్పుడు 3rd స్టెప్ లో ఉన్నాం కదండి, అప్లికేషన్ లో ఉన్నాం కాబట్టి అన్ని మనం అన్వయించుకోవాలి. కాబట్టి నేను ఒక సొంతం చేసుకోవడానికి, ఓకేనండి, స్వతంత్రం చేసుకోవడానికి ఏదైనా వాగ్దానాన్ని ఇప్పుడు నాకు ప్రభు ఇస్తున్నాడా అని మనం గ్రహించాలి. అవును, డెఫినెట్లీ ద లార్డ్ విల్ బి గివింగ్ ఎనీ ప్రామిస్. సో అది మనము ఐడెంటిఫై చేయగలగాలి. దాన్ని ఐడెంటిఫై చేసి క్లెయిమ్ చేయాలి ప్రేయర్లో. ఓకే, మళ్ళీ ప్రేయర్లో క్లెయిమ్ చేయాలి. తర్వాత 8వ పాయింట్ చదవండి, ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని. An example to follow. Yes, an example to follow. అనుసరించుటకు మాదిరి ఏదైనా ఉన్నదా? అనుసరించుటకు మాదిరి ఏదైనా ఉన్నదా? మనకు చూడండి బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ టు ఫాలో. గుడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, బ్యాడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మంచి మాదిరిలు ఉన్నాయి, చెడు మాదిరిలు ఉన్నాయి. మంచి వ్యక్తులు కనిపిస్తున్నారు, చెడు వ్యక్తులు కనిపిస్తున్నారు. సో కాబట్టి we need to be carefully identifying good examples and bad examples. Okay, can we also learn from bad examples? చెప్పండి. చెడు ఉదాహరణల ద్వారా, చెడు వ్యక్తుల ద్వారా కూడా మనకి ఏదో నేర్చుకోవడానికి ఉందండి? లేదండి. వెంకటరావు ఇంకొకసారి ఆలోచించు. ఉన్నాయి. సౌలు విలన్ కదా, సో ఆయన దగ్గర నుంచి ఏమైనా నేర్చుకోవాల్సి ఉన్నాయా వెంకట్రావు?
పాస్టర్ చెడు వ్యక్తుల నుంచి కూడా మనం ఏమైనా నేర్చుకోవాల్సి ఉన్నాయా? ఉన్నాయి పాస్టర్, చాలా ఉన్నాయి. అన్నీ నేర్చుకోవాలి. ఓకే, ఏవి చేయాలో ఏం చేయాలో తెలుసుకోవచ్చు. చిన్న ట్రిక్ క్వశ్చన్ లాగా అడిగాను, అందుకని వెంటనే లేవన్నారు. అంటే చెడు వ్యక్తుల నుంచి మనం నేర్చుకుంటామంటే అంటారు, కానీ చెడు వ్యక్తుల నుంచి కూడా నేర్చుకోవచ్చు. ఏంటి? మనము అలాగా ఉండకూడదు, వాళ్ళ మాట తీరులాగా మన ప్రవర్తనలా ఉండకూడదు, వాళ్ళ రెస్పాన్స్ లాగా మన రెస్పాన్స్ లా ఉండకూడదు, వారి బిహేవియర్ లాగా మన బిహేవియర్ లా ఉండకూడదు, వాళ్ళ యాటిట్యూడ్ లాగా మన యాటిట్యూడ్ లా ఉండకూడదు, వాళ్ళ హ్యాబిట్స్ లాగా మన హ్యాబిట్స్ లా ఉండకూడదు. రైట్? సో యూ కెన్ గో ఆన్ అండ్ స్పీక్. ఓకే, సో యా, we do learn from bad people. అంటే ఏంటంటే వాళ్ళలాగా ఉండాలని కాదు, వాళ్ళలాగా ఉండకూడదు. దట్ ఈస్ ద లెసన్ వి ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ద నెగటివ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద బైబిల్. అందుకే మనకు అవి చాలా ఉన్నాయి. రైట్? తర్వాత దీనికి సంబంధించిందే ఈ క్యారెక్టర్ స్టడీ అనే అప్రోచ్ ఇంకొకటి ఉంది, నేను మీకు తర్వాత రీచ్ చేస్తాను. అందులో నేను ఇంకొంచెం డెప్త్ లోకి వెళ్ళి ఎగ్జాంపుల్స్ గురించి మీకు చెప్తానండి. ఓకే, హౌ టు గెయిన్ లెసన్స్ అనేది, ఎగ్జాంపుల్స్ టు ఫాలో. సో కాబట్టి చెడు వ్యక్తుల నుంచేనేమో ఎటువంటి పాఠం నేర్చుకోగలమంటే మనం వాళ్ళలాగా ఉండకూడదు అనే లెసన్ నేర్చుకోవాలి. మంచి వాళ్ళలాగా సింపుల్, ఇంకా మీకు తెలుసు, మంచి వాళ్ళలాగా ఓకే మనం ఇలా ఉండాలి, ఇది వాళ్ళలో ఉన్నటువంటి లక్షణాలు ఇవి, మంచి లక్షణాలు ఇవి, వారి మంచి ప్రవర్తన ఇది, మంచి గుణం ఇది, కాబట్టి మనం కూడా ఇవి అవలంబించుకొని ఇలాగ అనుసరించాలి. చెడు వ్యక్తుల నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే మనం అలా ఉండకూడదు అనే పాఠం నేర్చుకోవాలి. మనం అలా ఉండకూడదు అనే పాఠం నేర్చుకోవాలి. మంచి వ్యక్తులు అయితే మనం ఇలా ఉండాలనే పాఠం నేర్చుకోవాలి. రైట్, 9th one ఎవరైనా చదవండి, మైక్ ఆన్ చేసుకొని. దేవునికి అప్పగించవలసినటువంటి విషయము, సంగతి ఏదైనా ఉన్నదా అనే ప్రశ్న. అఫ్ కోర్స్ నేను అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టలేదు, కానీ ప్రతి చోట మీరు క్వశ్చన్ మార్క్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఐ సెడ్ దట్ దే ఆర్ 14 questions టు బి ఆస్క్డ్ కదా. సో కాబట్టి ప్రతిది కూడా క్వశ్చనే. కాబట్టి దేవునికి అప్పగించవలసిన సంగతి, విషయము ఇంకా ఏదైనా ఉన్నదా? మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే మనందరూ ప్రభుని అంగీకరించిన వారమే, నో డౌట్ అబౌట్ దట్, వీఆర్ సేవ్డ్, బోర్న్ అగైన్. అయితే రక్షించబడిన వారమైనా మరి పరిచయలు ఉన్న వారమైనా కూడా గమనించిన మన జీవితంలో చాలా విషయాలు మనము అన్నీ అప్పగించాం. ఇది ఎలాగంటే మన ఇంట్లో 24 గంటలు ఉండే ఒక పని మనిషి ఉందనుకోండి, వాళ్ళకు మనం కొన్ని పనులు అప్పగిస్తాం, కొన్ని అప్పగించాం. ఓకే, అంతే, మీ లిమిట్ ఇంత, మీరు ఇక్కడ వరకు రాగలరు, ఇక్కడికి రాకూడదు, ఇది చేయకూడదు, ఇది అడగకూడదు అని మనం వాళ్ళకి ముందే చెప్తాం. లేకపోతే మన యాటిట్యూడ్స్ వారు తెలిసిపోతుంటాయి వారికి. అంటే కొంత మట్టుకే అలో చేస్తాం, కొన్ని పరిమితులు పెడతాం. ఇది ఇంకా మాది, ఇది ఇంకా నేను చేయాల్సినటువంటి పని, లేకపోతే ఇది నా యొక్క సొంత ఇష్టంతో చేయాల్సిన పని, కాబట్టి నువ్వు ఎంటర్ అవ్వద్దు, ఇక్కడ నువ్వు ఇందులో ఇంకా తల దూర్చొద్దు. ఓకే, చాలాసార్లు విశ్వాసులుగా మనం చేసే పని కూడా అదేనండి. రక్షణ పొందిన తర్వాత కూడా ప్రభువుని మన ఆత్మీయ జీవితంలోకి కొంత మట్టుకే అలో చేస్తాం. ఓకే ప్రభా, నేను ఒక ఇల్లస్ట్రేషన్ చదివా, అదేంటంటే అక్కడ మరి ప్రభుని మనం మన ఇంట్లోకి ఆహ్వానించినట్లయితే, మరి ప్రభు ఇదిగో మళ్ళీ ఆహ్వానించారు, ఇదిగో బెడ్రూమ్ హాల్లో మాత్రమే, అదే ఆ హాల్లో మాత్రం మీరు ఉండండి, హాల్ మట్టుకే మరి మనల్ని పరిమితం చేస్తాం. అయితే we need to allow him to have authority over entire house. ఓకేనండి, మనం ఏం చేయాలంటే వాస్తవంగా ప్రభుని ఏదో ఆయన ఒక గెస్ట్ లాగా తీసుకుని వచ్చి హాల్లోనే సోఫా మీద కూర్చోబెట్టి అక్కడే ఆయనకు ఆతిథ్యం ఇచ్చి అక్కడ నుంచి పంపించే వారికి ఉండిపోకుండా, ఆయన గెస్ట్ గా కాకుండా we need to make him as the owner of our house. మన కుటుంబానికి అధిపతిగా చేయాలి. చాలా మంది ఇళ్లలో మనం ఒక పోస్టర్ చూస్తూ ఉంటాం, నేను కూడా చాలాసార్లు చూస్తాను. ఏంటంటే ఆ పోస్టర్, Christ is the head of this house. యా, క్రీస్తు ఈ ఇంటికి అధిపతి అనే బోర్డు మనం చదువుతుంటాం కదండి. సో దట్స్ గుడ్ టు హ్యావ్ అ బోర్డ్ లైక్ దట్, బికాస్ దట్ will constantly remind you that you need to have the Lord as the Jesus as the Lord of this house, not you. ఓకే, మనం అనుకుంటా మనం ఓనర్, ఈ ఇంటి ఇల్లు నా పేరు మీద ఉంది, నేను ఓనర్, ది కార్ నా పేరు మీద ఉంది, నేను ఓనర్, ది ప్రాపర్టీ నా పేరు ఉంది, సో ఐఎమ్ ది ఓనర్. So we'll be operating from that level. But what we need to learn is we need to release every area to God's hands. Okay నండి, మనం చేసేది ఏంటంటే ప్రాక్టికల్గా మనం కొన్ని ఇంకా మనలోనే ఉంచుకుంటాం. మనం ప్రభువుని అలో చేయం కొన్ని విషయాల్లో. అక్కడ దాకే, ప్రభు మీరు గెస్ట్ గా ఉండండి, హాల్లోకి వచ్చారు,
ఆ లివింగ్ రూమ్ లోకి వచ్చారు, చాలు అక్కడ దాకా ఆతిథ్యం తీసుకున్నారుగా, వెళ్ళిపోండి అంతే. ఇది మీకు ఎంటైర్ హౌస్ మీద ఎక్కడ మీకు యాక్సెస్ లేదు అన్నట్టుగా మనం డైరెక్ట్ గా చెప్పకపోయినా మనము మన క్రియల ద్వారా ఆ రీతిగా చెప్తూ ఉంటాం కదండి. సో బట్ వాట్ వీ నీడ్ టు డూ ఈస్ ఈచ్ టైమ్ యూ రీడ్ స్క్రిప్చర్, మనం లేఖనాలు చదివిన ప్రతిసారి కూడా దేవుడు ఏదో ఒకటి మనతో మాట్లాడుతూ ఉంటారు. ఏమని వ్యక్తికి, ఇదిగో నువ్వు ఇంకా ఈ విషయాన్ని ప్రభువుకి అప్పగించలేదు, ఇంకా ఈ విషయంలో నువ్వే ఓనర్ గా ఉన్నావు, నువ్వే బాస్ గా ఉన్నావు, నీ ఇష్టానుసారంగానే బ్రతుకుతున్నావు, ఈ విషయంలో ఇది ఇంకా ప్రభువుకి అప్పగించలేదు, నువ్వు ప్రభుకి ఇంకా సంపూర్తిగా ఆయనకి అధికారం ఇవ్వలేదు. ఇంకోటి గమనించండి, మన ప్రభు ఎటువంటి అంటే ఈజ్ ఎ జెంటల్ గాడ్, ఆయన సాధు గుణము కలిగిన వ్యక్తి. డోర్ దగ్గర నిలబడి తలుపు గంటలైనా సంవత్సరాలు 10 సంవత్సరాలైనా ఆ వ్యక్తి తలుపు నిలుచుండి తడుతూనే ఉంటాడు. కానీ ఏంటి వీడు ఇంకా రావట్లేదు, గంట సేపు నుంచి నేను తడుతున్న రావట్లేదని కాలుతో తలుపుని బద్దలు కొట్టుకుని ఆయన లోపలికి మాత్రం ఆయన రాడు. వై? బికాస్ ఈజ్ ఎ జెంటల్ గాడ్, సాధు గుణం కలిగిన వ్యక్తి ఆయన. సో కాబట్టి అన్లెస్ యూ అలౌ హిమ్, అన్లెస్ యూ గివ్ హిమ్ అథారిటీ, ప్రభువా మరి ఇదిగో ఈ విషయంలో మీరే యజమానులు ప్రభువా, మీరు వచ్చి యూ టేక్ ఓవర్, నాకు ఈ విషయం మీద, ఈ విషయమే కదా ఏ విషయమైనా మీరే ప్రభువా, కంప్లీట్ ఇన్ఛార్జ్ మీరు, కంప్లీట్ సర్వాధికారం కలిగింది మీరు, కాబట్టి నాకు ఈ విషయమైనా మరొకటైనా అన్ని కూడా ప్రభువా నేను మీకే అప్పగిస్తున్నాను, మీకే 100% నేను పర్మిషన్ ఇస్తున్నాను. పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రభుకి, బట్ వీ నీడ్ టు డూ లైక్ దట్. ఎందుకంటే మనము ఇవ్వకపోతే ఆ ఏరియాని ఆయన బలవంతంగా వచ్చి ఆయన ఆక్యుపై చేసి నేను దీన్ని సాల్వ్ చేస్తాను చూడు అని ఆయన దేవుడు చేయడు. మనం ప్రభుకి అప్పగిస్తే, ప్రభుకి కమిట్ చేస్తే, మరి ఆయన అధికారం క్రిందకి మనం సబ్మిట్ అయితే అప్పుడు దేవుడు ఎస్ విల్ బి వెరీ మచ్ విల్లింగ్ టు డూ దట్, విల్లింగ్ టు సాల్వ్ దట్, విల్లింగ్ టు లీడ్ యూ unless you take it. చెప్పండి. కొన్ని సమయాల్లో నీ దేవుడు ఒక్కొక్కసారి మనల్ని తన పక్క తిప్పడానికి హీ విల్ ఇంటర్వ్యూ ఇన్ అవర్ లైఫ్ కదండి ఒక్కొక్కసారి. yes అండి, అవునండి, దట్స్ ట్రూ అండి, అవును. ఎందుకంటే ఆయన ఎంతో హీ పేడ్ సచ్ హెవీ ప్రైస్ ఫర్ us కాబట్టి మనం అలా పరిశీలిపోతుంటే when we are not able to help us, that's how I feel. మనం హెల్ప్ చేసుకోలేకపోతాం. మనకు ఉన్నది మనసుంది, రైట్ గా నడాలా చెయ్యాలని, ఒక్కోసారి మనం చేయలేనప్పుడు దుఃఖపడినప్పుడు దెన్ ఐ థింక్ గాడ్ విల్ ఇంటర్వ్యూన్ ఇన్ దట్ సిచ్యువేషన్ కదండి. అవునండి, డెఫినెట్లీ అండి, బికాస్ అల్టిమేట్లీ దేవుడు గాడ్ ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ అవర్ లైఫ్స్ కాబట్టి మరి ఆయన త్రూ సర్కమ్స్టాన్సెస్, త్రూ ఏ పరిస్థితినైనా ఆయన ఉపయోగించుకొని వాడుకొని మనకు పాఠం నేర్పించడానికైనా, మనల్ని ప్రభు దగ్గరికి తిరిగి తిప్పుకోవడానికైనా, ఓకేనండి, మనకు సహాయం చేయడానికైనా గాడ్ కెన్ డూ ఎనీ మీన్స్ ఆర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. థ్యాంక్ యూ. ఓకే, హోప్ దట్స్ క్లియర్. 9th one. So you need to allow every area of your life to God. That's where you need to release. ప్రభుకి ప్రతి విషయం, మన జీవితంలో ఉన్న ప్రతి విషయం ఏదైతే ఉందో, ఇంకా ఏది మన కొరకై దాచుకోకుండా, లేక దాపరికములు లేకుండా, రైట్, అంత యథార్థముగా, ఓపెన్ గా, ట్రాన్స్పరెంట్ గా మన జీవితంలో అన్ని విషయాలు ప్రభుకి మనం తెలియచేస్తూ ప్రభుకి అప్పగించాలి. ఓకే, సో దట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. ఓకే, నెక్స్ట్ 10th లోకి వెళ్దామండి. 10వ పాయింట్ ఎవరైనా చదవండి దయచేసి. స్పెసిఫిక్ యాక్షన్ టు టేక్, నిర్దిష్టమైన కార్యాచరణ. అంతే, ఆ 2 లైన్లు రాసుకోండి తెలుగులో చాలు. నిర్దిష్టమైన కార్యాచరణ ఏదైనా ఉన్నదా అని మనం చూడాలండి. వాక్యాన్ని చదువుతున్నప్పుడు తప్పకుండా ప్రభు మనతో మాట్లాడతారు, ఆయన ఆజ్ఞ తెలియచేస్తారు, నువ్వు ఇలా ఉండాలని చెప్తారు, నువ్వు ఇది మార్చుకోవాలని చెప్తారు, ఓకే, నువ్వు ఈ యాటిట్యూడ్ ను మార్చుకోవాలని చెప్తారు, ఇదిగో నువ్వు ఈ విషయంలో ఇంకా సరిగ్గా లేవు, యు ఆర్ నాట్ అప్ టు ద మార్క్, నువ్వు ఇంకా సరి చేసుకోవాలి. ఎందుకంటే చూసారా మీరు ప్రకటనలో, రైట్, 7 సంఘాలు కూడా ప్రభు మాట్లాడుతున్నప్పుడు మరి ప్రకటనలో మరి వారి యొక్క తప్పులు ప్రభు ఎత్తి చూపించారు. అంటే వారి పాజిటివ్స్ ప్రభు మాట్లాడారు, నెగిటివ్స్ ప్రభు చూపించాడు. మీరు అబ్జర్వ్ చేశారు కదండి. సో 7 సంఘాలతో ప్రభు మాట్లాడేటప్పుడు ఇదిగో మీరు ఈ సంఘం, ఎఫెసస్ సంఘం, ఇదిగో ఈ విషయాలు మీరు చాలా అద్భుతంగా ఉన్నారు, మీరు చాలా మంచివారి విషయంలో, అయినా కూడా నేను మీ మీద కొన్ని నేరాలు మోపవలసింది, ఈ విషయంలో మాత్రం మీరు సరిగ్గా లేదు, మీరు యు ఆర్ నాట్ అప్ టు ద మార్క్, ఇదిగో ఇది మీరు సరిగ్గా చేయట్లేదు, ఇక్కడ మీరు సరి చేసుకోవాలి, ఇక్కడ మీరు యాటిట్యూడ్ ప్రాబ్లం, లేకపోతే ఇంకోటి అలాగా ప్రతి చర్చ్ తో ఉన్నాయి. ఒకవేళ మరి నేను
అందించిన సందేశాలు కనుక మీరు వినకపోతే మరి మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. అవన్నీ 7 సంఘాల సందేశాలు. అఫ్ కోర్స్ 7 సంఘాల సందేశాల మీద 14 వర్తమానాలు నేను చెప్పాను. సో ఆ 14 కూడా మీరు వింటే సో ఏంటి ప్రభు మరి ఏ ప్లస్ పాయింట్స్ ఏం చెప్పారు, మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు. సో కాబట్టి ఇప్పుడు మనం చదువుతాం వాక్యాన్ని కదండి. చదివినప్పుడు ప్రభు ఇవన్నీ మనకు రిమైండ్ చేస్తారు, పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేస్తారు. అయితే నెక్స్ట్ మన నుంచి దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు? గాడ్ విల్ ఎక్స్పెక్ట్ a specific action plan from your side. అది దేవుడు చేయడు, అది దేవుడు చేయలేడు. ఓకేనండి. అంటే దేవుడు మాట్లాడాడు, దేవుడు బయలుపరిచాడు, దేవుడు తన చిత్తాన్ని తెలియజేశాడు. రైట్, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ టు యూ. బట్ నౌ ఇట్ ఈస్ అప్ టు us to have this specific action plan or not. అప్లికేషన్ అంటే ఇంకోటి ఏమి కాదండి, ఎగ్జాక్ట్లీ స్పెసిఫిక్ యాక్షన్ ప్లాన్, నిర్దిష్టమైన కార్యాచరణే అన్వయింపు. అంటే సింపుల్ గా చెప్పాలంటే అప్లికేషన్ అంటే ప్రభు ఇది మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఇది నేను చేయబోతున్నాను, ఇదిగో నిర్దిష్టంగా ఇది చేయబోతున్నాను. ఓకే, నిర్దిష్టంగా స్పెసిఫిక్ గా ఇదిగో ఇలా ఉండబోతున్నాను, ఇలా ప్రవర్తించిన ఉన్నాను. ఓకేనండి. మరి ఫలాని వ్యక్తి దగ్గర ఇది క్షమాపణ అడగబోతున్నాను, లేకపోతే ఫలాని వ్యక్తికి ఇది చేయబోతున్నాను, లేకపోతే ఈ విషయంలో నేను సరి చేసుకోబోతున్నాను, లేకపోతే ఈ యొక్క హ్యాబిట్ విషయంలో నేను ఇది అని యూ విల్ బి మేకింగ్ ఎన్ యాక్షన్ ప్లాన్, a specific action plan according to what the Lord has spoken to you. ఓకేనండి. సో కాబట్టి అది చాలా ప్రాముఖ్యం. అది గనక మనం చేయకపోతే నేను చెప్పినట్టుగా మనం ఎంత ప్రభు మాట్లాడినా, ప్రభు తన చిత్తాన్ని తెలియచేసినా, అనేక అద్భుతాలు తెలుసుకున్నా, మర్మాలు మనం తెలుసుకున్నా కూడా ఇది గనక మనం యాక్షన్ ప్లాన్ లోకి దిగకపోతే ఈ రోజు నుంచి మనం ఇలా ఉండబోతున్నాను, ఇది చేయబోతున్నాను, రైట్, ఇంక్లూడింగ్ మీ, నాతో కలుపుకొని నేను, బికాస్ వీఆర్ ఆల్ ఇన్ ది సేమ్ బోట్, అందరూ ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం. సో కాబట్టి నాతో కలుపుకొని చెప్తున్నాను. సో మరి మనం ఆ యాక్షన్ ప్లాన్ లోకి మరి దిగకపోతే ఇట్స్ ఆఫ్ నో యూస్. ఓకేనండి. సో కాబట్టి ప్రభు తప్పకుండా ఏ విషయాలు తెలియచేస్తారు, తెలియచేసిన విషయాలు ఇప్పుడు మనము వ్యక్తిగతంగా నేను ఇది చేయబోతున్నాను, ఇలా ఉండబోతున్నాను. సో ఎప్పుడు కూడా ఆ యాక్షన్ ప్లాన్, స్పెసిఫిక్ యాక్షన్ ప్లాన్ మీరు రాసుకుంటేనే బెటర్. అందుకే మీరు ప్రక్కన వచ్చిన డైరీ నోట్బుక్ లాస్ట్ టైం నేను నా డైరీ మీకు చూపించాను కదా, సో అలాగా అది రాసుకుంటేనే బెటర్. ఎందుకంటే మనం మర్చిపోతాం ఏంటి ఆ యాక్షన్ ప్లాన్, ఏం చేయబోతున్నాను, ఏది మార్చుకోబోతున్నాను, ఎలా కొత్తగా జీవించబోతున్నాను, రైట్. సో యాక్షన్ ప్లాన్ రాసుకోకపోతే మనం ఇది చదివేసి చాలా బాగుంది, చాలా బాగుందని మనం వెళ్ళిపోయి మర్చిపోతాం, రైట్. ఓకే, నెక్స్ట్ 11వ పాయింట్లోకి వెళ్దామండి. కండిషన్ టు మీట్. కండిషన్ టు మీట్. ఓకే, మరి నిర్వర్తించడానికి షరతు. ఓకే, మనకు కొన్ని యాడ్స్ చూస్తున్నప్పుడు కండిషన్ సప్లై అని చెప్తారు కదండి. సో మీకు ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ లో మరింత షాపింగ్ చేయండి, మేము మీకు ఈ బహుమానాలు ఇస్తాం, ప్రైజెస్ ఇస్తాం. అయితే కండిషన్ సప్లై అవుతాయి సార్. ఓకే, మీకు తెలుసు అవన్నీ కూడా, రైట్, బిజినెస్ యాడ్స్ అన్ని కూడా. సో ఎనీవే, ఇట్స్ ఆన్ ఎ నెగిటివ్ నోట్. టు స్పీక్ ఆన్ ఎ పాజిటివ్ నోట్ ఆన్ దిస్, మనకు బైబిల్లో మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే మరి దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటించాలి. చూడండి, చాలా మంది దేనికి ఆసక్తి చూపుతారంటే డిసెంబర్ 30వ తారీఖు రాత్రి చర్చెస్ లో ఏమి ఇస్తారండి? ప్రామిస్ కార్డ్స్ ఇస్తారు, రైట్. దే ఆర్ ఫైన్, నో ప్రాబ్లం, యూ కెన్ టేక్ ఇట్. బట్ ఇక్కడ నేను ఎంఫసిస్ దేని చూపిస్తున్నానంటే చాలా మంది దే వాంట్ టు హ్యావ్ ప్రామిస్, దే వాంట్ టు రిసీవ్ ప్రామిస్ ఫ్రమ్ గాడ్. దట్స్ ఫైన్, మనకు అంత జీల్ ఉండడం చాలా మంచిదే. అయితే మెనీ పీపుల్, రైట్, దే ఫర్గెట్ టు ఫాలో హిస్ కమాండ్. They don't know that the condition applies to this promise. ఒక వాగ్దానం దేవుడు మీ జీవితంలో నెరవేర్చాలంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞ మొదట నెరవేర్చాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మరి ప్రభు అన్నాడు కదా, ఒక సింపుల్ రెఫరెన్స్ మీకు చెప్తానండి. 6వ వచనం జాన్ 15:6 లో ఉంటుంది. 7 జాన్ 15:7 లో ఉంటుంది. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. కానీ చాలా మందికి ఏది ఇష్టం? చాలా మందికి ఈ పాటలో ఏది ఇష్టం అండి? ఈ వచనంలో ఫస్ట్ పార్ట్ ఇష్టం అండి. అవునండి, కరెక్ట్. సో లాస్ట్ పార్ట్, మీకేది ఇష్టం అడుగుడి,
మీకు అనుగ్రహింపబడును, కాబట్టి అది ఇష్టం ఇది ఇష్టం అని పెద్ద షాపింగ్ లిస్ట్ మరి మనం తయారు చేసుకుని అడుగుతాం. చాలా మటుకు దొరకవు. అప్పుడు మనం దేవుని ప్రభా మీరు అన్నారు ఎందుకు నాకు ఇవ్వట్లేదు, ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా నాకు రావట్లేదు ఏంటి. అయితే వి ఫర్గెట్. ఓకే, ఫస్ట్ పార్ట్ లో ఏముంది? నా యందు మీరు, మీ యందు నా మాటలు. ఎస్, ఇట్ ఈస్ ఎ కండిషన్. సో కండిషన్స్ అప్లై. దట్స్ ట్రూ, నాట్ అన్ నెగిటివ్ నోట్. ఈ షాపింగ్ డిస్కౌంట్ సేల్ నెగిటివ్ నోట్ లాగా కాదు, ఇట్స్ ఎ పాజిటివ్ నోట్ లోనే ప్రభు చెప్తున్నారు. అవును, ఈ వాగ్దానాలు మీకే, మరి మీ వాగ్దానాలు పొందుకుంటే నాకే సంతోషం, అంతే కదా. మనం దీవించబడి ప్రభుకు ఆశీర్వాదం కదండి. అయితే వ్యక్తిగతంగా మరి ప్రభు ఆయన ఎవరికి పక్షపాతి కాదు. ఎవరు ఆయన ఆజ్ఞ అనుసరిస్తారు తప్పకుండా వారు దీవించబడతారు. కాబట్టి మనము ఆయన మాటలు మనలో నిలిచి ఉన్నప్పుడే మరి మనము ఏది ఇష్టమో మనకు అయినప్పుడు ప్రభు దాన్ని మనకు అనుగ్రహిస్తారు. సో కాబట్టి there is a command to obey and a promise to trust. అందుకే కొంతమంది మీరు అటువంటి వాగ్దానాలు తీసుకున్నారు లేదు కానీ December 31st నైట్ అంటే చాలా మంది ఒకవైపు ఏమైనా ఉంటాయి అంటే ప్రామిస్ అని, కొన్ని మరి మీరు తీసుకున్నారు నాకు తెలియదు కానీ ఒకవైపు a command to obey, on the other side a promise to trust. నేను చదువుకున్న బైబిల్ కాలేజ్లో మాకు అక్కడ ఇచ్చారు. ఏ ప్రామిస్ టు ట్రస్ట్ అని ఒకవైపు ఉంటుంది, ఏ కమాండ్ టు ఒబే అని ఇంకోవైపు ఉంటుంది. అలాంటి ప్రామిస్ కార్డ్స్ ఎవరైనా తీసుకున్నారండి గ్రూప్ లో? ఎవరైనా ఉన్నారు? ఫైన్ అండి, ఫైన్, దట్స్ గుడ్. దట్ ఈస్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ టీచింగ్ అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ దిస్ ప్రామిస్ టు బి ఫుల్ఫిల్డ్ యూ నీడ్ టు ఫాలో దిస్ కమాండ్. ఓకే, అది అలాగే చెప్పి దేవుడు మనల్ని బ్రైబ్ చేస్తున్నాడను అది కాదు. యూ అండర్స్టాండ్ దట్, రైట్? సో నాట్ ఆన్ ఎ నెగిటివ్ నోట్ బట్ ఆన్ ఎ పాజిటివ్ నోట్, రైట్? A condition to meet. Right, next 12 పాయింట్ చదవండి ఎవరైనా. 12. A person to forgive. Yes, a person to forgive. క్షమించుటకు ఎవరైనా ఉన్నారా? మనం ఒక వాక్యాన్ని చదువుతున్నప్పుడు చూడండి, దేవుడు ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పేవి ప్రాక్టికల్ ఇష్యూస్ కదండి. మనం వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఈ 14 ప్రశ్నలు కూడా ఏంటంటే దే ఆర్ సో ప్రాక్టికల్. ఒక వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నువ్వు ఎవరి మీద అయితే ద్వేషం పెంచుకుని ఉన్నావో, లేక ఎవరితో అయితే నువ్వు కొంతకాలంగా మాట్లాడడం మానేసావో, లేక వాళ్ళ గురించి కొంచెం బిటర్ ఫీలింగ్స్, ఒకరండి కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయో, మేబీ వాళ్ళని గాయపరిచే ఉండొచ్చు, తప్పు వాళ్ళదై ఉండొచ్చు. ఓకే, లేక వాళ్ళు మీకన్నా చిన్నవారు కూడా అయి ఉండొచ్చు ఏజ్లో కానీ లేక సోషల్ స్టేటస్లో కానీ. బట్ ఎనీవే అవన్నీ కూడా మనం దృష్టిలో ఉంచుకొని, మన మనుషులు కదండి, మనకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి కదా. So what happens is, మనం దాన్ని we entertain that, bitter feelings or grudge, anger, hatred, ఇవన్నీ కూడా లింక్ అండి, ఒకదానికి ఒకటి లింక్ అనమాట. జెలసీ, బిటర్నెస్, యాంగర్. ఓకే, ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని అల్టిమేట్ గా చాలా మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి ప్రాక్టికల్ గా. అయితే మనకి ఎప్పుడు రిలీఫ్ వస్తుంది అంటే ఎప్పుడైతే వాక్యం చదువుతున్నప్పుడు దేవుడే మీతో మాట్లాడతారండి. మళ్ళీ ఎవరో రెండో వ్యక్తి వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఆ టైంలో. ఆ రెండో వ్యక్తి దేవుడే, ద హోలీ స్పిరిట్ హిమ్సెల్ఫ్ విల్ టీచ్ యూ, విల్ కన్విక్ట్ యూ అండ్ విల్ లీడ్ యూ ఇంటూ ఆల్ ట్రూత్. సో ఆల్ ట్రూత్ లో ఇది కూడా భాగం అనమాట. ఏంటి? దేర్ మే బి ఎ పర్సన్ దట్ యూ నీడ్ టు ఫర్గివ్ ఇన్ యువర్ లైఫ్. ఏ పర్సన్ ఆర్ 2 persons ఆర్ మెనీ పీపుల్. నేను ఒక బ్రదర్ సాక్ష్యం విన్నాను. ఆయన ప్రభులోకి రాకముందు రౌడీగా తిరిగాడు. చాలా మందిని, కొంతమంది చంపేశాడు కూడా, కొంతమందిని బాగా కొట్టాడు, అంటే వాళ్ళ కుటుంబాలని బాగా ఇబ్బంది పెట్టేశాడు. మరి అటువంటి వ్యక్తి ప్రభులోకి వచ్చాడు, రక్షణ పొందాడు, మార్మన్స్ పొందాడు. మరి మార్మన్స్ పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత వాక్యం చదువుతున్నాం, ప్రభు తెలియజేశాడు, ఇదిగో బాబు నువ్వు ఈ పని చేయాలి, నువ్వు వాళ్ళని కొట్టావు కదా, కొట్టొచ్చావుగా, ఆ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టొచ్చావుగా, కాబట్టి నువ్వు వెళ్ళి ఒకేదో ఫోన్లో చెప్పి ఐఎమ్ సారీ అని చెప్పేది కాదు, పర్సనల్గా వ్యక్తిగతంగా నువ్వు వెళ్ళి ఎక్కడెక్కడికి వెళ్ళావో వెళ్ళి వాళ్ళకి వ్యక్తిగతంగా క్షమాపణ అడగాలి అని చెప్పాలని చెప్తే, ఆయన వెళ్ళి సుమారు 300 గృహాలు దర్శించి ఆయన వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి క్షమాపణ అడిగారంటండి. ఇట్స్ వండర్ఫుల్ థింగ్ కదండి. ఐ మీన్ హిజ్ రెస్పాన్స్ ఆల్సో వండర్ఫుల్. ఎందుకంటే దేవుడు మాట్లాడడం ఒక ఎత్తు, మనం చేయడం ఇంకొక ఎత్తు కదండి. దేవుడు మాట్లాడు కానీ చాలా మంది చేయరు. దే బికమ్ హార్డ్, కఠినంగానే ఉండిపోతారు. అలాగే ఉంటే మనకి ఫలితాలు చూడడం మన ఆత్మీయ జీవితంలో. సో ఆయన స్పందించాడు,
అది చేయాలంటే కూడా ఎంతో తగ్గింపు కావాలి, అంతే కదండి. అది కూడా ఆయన ఒక విఐపి, మామూలు వ్యక్తి కాదు, ఒక విఐపి అన్నమాట, సెలబ్రిటీ ఆర్ పాలిటీషియన్ చెప్పొచ్చు మీరు. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎవరో ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎక్కడో ఈయనకన్నా చాలా సాంఘికంగా సోషల్గా చాలా తక్కువ, కొన్నిసార్లు అయితే ఈయన డైరెక్ట్ కూడా వెళ్ళడు, వేరే వాళ్ళు పంపించి కూడా కొట్టించి ఉండొచ్చు. అలాంటిది ఇప్పుడు ఈయన వెళ్ళాలి. ఈయన చెప్తే వాళ్ళ రెస్పాన్స్ కూడా పాజిటివ్గా, అందరిది పాజిటివ్ ఉండదండి. చాలా మంది ఇలా చేసావా అలా చేసావా అని మళ్ళీ గొడవలు పెట్టేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఉంటే అప్పుడు ఎలా అవుతుంది, అప్పుడు ఈయన గొడవలు దిగలేడు కదా, అప్పుడు అల్టిమేట్ హూ విల్ బి ఇన్ ప్రాబ్లం, ఆయనే ప్రాబ్లంలో ఉంటాడు. ఇవన్నీ తెలిసి కూడా, ఆలోచించి కూడా, బేరీజ్ వేసుకుని కూడా వాజ్ విల్లింగ్ humble enough to go and ask forgiveness. That's a great thing. Of course అక్కడ మనం ఇంకా ఒక స్టెప్ అడుగు వేస్తే ఇంకా దేవుడు మనకి 100 అడుగులు స్టెప్ వేసి వస్తాడు కాబట్టి the Lord will help. ఓకే, సో అదండి అదొక విషయం మనం జ్ఞాపకం చేసుకొని, మరి చాలా మటుకు మరి నేను విన్నది ఏంటంటే మన జీవితంలో ఈవెన్ మనం ఇది చేయాలి, అది కష్టమే మనకు. ప్రభు అన్నాడు కదండి, శత్రువుల్ని ప్రేమించమన్నాడు, వాళ్ళ కోసం ప్రార్థన చేయమన్నాడు కదండి. సో కాబట్టి మనందరికీ ఈ లోకంలో ఎవరు శత్రువులు వాస్తవంగా ఉండకూడదు. మనందరికీ ఒకే శత్రువు, కామన్ ఎనిమీ ఎవరండి? Satan. మిస్టర్ ఎస్ సేటన్. హీ షుడ్ బి అవర్ కామన్ ఎనిమీ, దట్స్ ఆల్. డోంట్ ట్రీట్ హిమ్ యాజ్ ఫ్రెండ్. అతన్ని మళ్ళీ ఫ్రెండ్గా ట్రీట్ చేయకండి, డేంజర్లోకి వెళ్ళిపోతాం. సో హీ ఈజ్ అవర్ లైఫ్ లాంగ్ కామన్ ఎనిమీ, నాట్ ఎనీ హ్యూమన్ బీయింగ్స్. ఓకేనండి. అందుకే మనం పోరాడున్నది మనుషులతో కాదు, శరీర సంబంధులతో కాదు, అంధకార సంబంధులతో అంటారు. ఎక్కడండి ఆ రెఫరెన్స్ ఎవరైనా చెప్పగలరా చూడకుండా బైబిల్? For we wrestle not against flesh, but against principalities and powers of darkness and wickedness in high places. Yes, and can you tell me the reference where it is? No, Pastor. Fine. No problem. Ephesians, yeah, you are right. Ephesians chapter 6 verse 12. 6 verse 12. Yeah, Ephesians 6:12. Okay, so it is good to memorize, some verses like that, because when I entered first time Bible college, we had a subject called memory verses. Ante aa semester anta kuda, aa whole 6 months anta kuda em explanation undadu, em undadu, right? Old Testament lo nunchi New Testament lo nunchi verses, important verses చెప్తారు, మనం దాన్ని మెమరైజ్ చేయాలి, మెమరైజ్ చేసి ఓరల్ గాను రిటర్న్ గాను రాయాలి ఎగ్జామ్ లో. సో దట్ ఈస్ ది థింగ్. అఫ్ కోర్స్ మనందరికీ మన మెమరీ పవర్ అంతా కూడా అంత స్ట్రాంగ్ గా ఉండకపోవచ్చు, నో ప్రాబ్లం, ద లార్డ్ అండర్స్టాండ్స్. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఎబిలిటీ, ఓకే, అగైన్ నాట్ జస్ట్ ది, అంటే జనరల్ గా మనం ఏజ్ అయ్యే కొద్దీ మెమరీ పవర్ తగ్గిపోద్ది, దట్ ఈస్ ట్రూ ఆల్సో. సో బట్ వైల్ వీ హ్యావ్ స్టిల్ ఛాన్స్, ఓకే, వీ కెన్ మెమరైజ్. నేను రీసెంట్గా ఒక సాక్ష్యాన్ని నేను వింటున్నప్పుడు, ఒక మిడిల్ ఏజ్డ్ లేడీ, ముస్లిం లేడీ, ఓకేనండి, ఆమె ఒకరోజు చర్చ్కి వెళ్ళినప్పుడు ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ చర్చ్కి తీసుకెళ్తే ఒక వాక్యం ద్వారా దేవుడు ఆమెతో మాట్లాడితే అంతే, ఆమె దేవుని ద్వారా మరి రక్షణలోకి వచ్చింది. ఇంకా తర్వాత ఆమె చూడండి ఎటువంటి ఆలోచన ఆమెకు వచ్చిందో చూడండి. ఆ రోజు పాస్టర్ ఒక మాట తీసుకొని మాట్లాడారు, మరి ఒక వాక్యంతో దేవుడు నాకు ఇంతగా ఆ రోజు మాట్లాడితే, ఇక నేను ఒక అధ్యాయాన్ని కంఠస్థం చేస్తే, లేక మొత్తం పుస్తకాన్ని కంఠస్థం చేస్తే ఇంకెంత గొప్ప ఆశీర్వాదం పొందుకుంటాను అని చెప్పి, మరి ఎక్కువగా పెద్దగా చదువుకోలేదు ఆవిడ. రోడ్డు పక్కన ఈ చిన్న చిన్న టిఫిన్ కోట్లు ఉంటాయి కదండి, అలా టిఫిన్ కోట్లు నడిపించే ఒక లేడీ అన్నమాట, ముస్లిం లేడీ. ఆమె ఏం చేసిందంటే సామెతలు మొత్తం అధ్యాయం, ఎన్ని ఉన్నాయండి అందులో, ఎన్ని వచనాలు ఉన్నాయి, సారీ ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి సామెతల్లో? 31. అందరూ ఉన్నారండి, యాక్టివ్గా ఉన్నారా? 31. యా, యు ఆర్ రైట్. 31 చాప్టర్స్ అంటే ఆమెకు వచ్చిన ఆలోచన, అంటే ఒక వాక్యమే నన్ను ఇంత ప్రభావితం చేసి మారిస్తే, ఇక నేను ఒక పుస్తకాన్నే కంఠస్థం చేసి ఇంకెలాగుంటుందని చెప్పి రోజుకి 8 గంటలు స్పెండ్ చేసి కంఠస్థం చేసే విషయంలో మళ్ళీ టైం కానీ మళ్ళీ రోడ్డు పక్కకి వెళ్ళి టిఫిన్ కొట్టు నడిపించుకోవాలి, ఇడ్లీలు దోశలు ఆ పనిలో ఉంటుంది వ్యాపారం. మళ్ళీ ఇక ఎక్కడ టైం దొరికితే అక్కడ, ఎక్కడ దేనికి టైం స్పెండ్ చేసి 8 గంటలు కష్టపడి ఆమె ఏం చేసిందంటే మొత్తం సామెతలు 31 అధ్యాయాలు కంఠస్థం చేసిందండి. మొత్తం అప్పచెప్పేసింది, ఎక్కడ చిన్న తప్పులు లేకుండా, రైట్? అలాగే యాజ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మన గ్రూప్ లో కూడా ఒక బ్రదర్ ఉన్నారు, వెంకటరావు.
సో అతను 119వ కీర్తన మొత్తం కంఠస్థం చేశాడు. Wow. అందులో ఎన్ని వచనాలు ఉంటాయండి? ఫైన్, 172, 172 వచనాలు. వెంకట్రావు, నీకు ఇంకా గుర్తున్నాయి అవన్నీ కూడా, మర్చిపోలేదా? ఏంటండి భాస్కర్? వెంకట్రావు ఉన్నావా అక్కడ? I remember many verses, Pastor, but I don't remember the references. Oh yes, yes, okay, yeah. అవునండి, yeah, some of us, we have difficulty in అంటే వర్స్ మనకు ఉంటుంది, బట్ ఆ రెఫరెన్స్ గుర్తుండదు. దట్స్ ఓకే, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. I'm so blessed, Pastor Garu. My mummy taught us all that, Pastor Garu. She is not with us, she's with the Lord now. And పాటలు అన్ని కంఠస్థం వర్సెస్. వండర్ఫుల్. అవునండి, అవును. అప్పటి జనరేషన్ అండి చాలా పర్టికులర్ అబౌట్ మెమరైజింగ్. సో వేర్ ఐజ్ దీస్ డేస్ పీపుల్ డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు మెమరైజేషన్, విచ్ ఇస్ అ సాడ్ థింగ్. బట్ ఇట్ షుడ్ బి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ప్రభువే దాన్ని చెప్పారు కదా, వాక్యాన్ని చదవమని, ధ్యానించమని, కంఠస్థం చేయమని, అవన్నీ కూడా ఉన్నాయి. ఎనివే, వెంకట్రావు మరి ఎక్కడ లేనట్టున్నాడు, లేక వినబడట్లేదేమో. మన గ్రూప్ లో ఉన్న వెంకట్రావు సామ్ 119, 119వ కీర్తన, అందులో 172 వాక్యాలు ఉంటాయి, అవన్నీ కూడా కంఠస్థం చేశాడు. సో దట్స్ గుడ్. యా, వీ కెన్ అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. సో ఎనివే, సో ఎందుకు చెప్తున్నా, నేను ఆ రీతిగా మనము చదివినప్పుడు మనం వాక్యము తప్పకుండా మన హృదయంలో ఉన్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఓకే, దట్స్ ఇట్. ఏ పర్సన్ టు ఫర్గివ్, రైట్? ఆ ఇల్లస్ట్రేషన్ మీకు అందులో నుంచి నేను చెప్పాను. సో మనం వాక్యాన్ని చదువుతున్నప్పుడు మరి ఎవరైనా వ్యక్తి ఉన్నారా, మరి ఆ ముస్లిం లేడీ భర్తే, ఒక విధంగా చెప్పాలంటే భర్తే తాగేసి వచ్చి మరి డైలీ ఆమెను కొట్టేవాడు. సో డెఫినెట్ గా దేవుడు ఏం మాట్లాడతారంటే, అవును, ఇదిగో ఈ వ్యక్తి నీవు కరెక్టే, తప్పు వాళ్ళదే ఉండొచ్చు, అయితే యూ నీడ్ టు ఫర్గివ్. ఇంకొక స్టెప్ కూడా మరి మనం ముందుకెళ్ళి ఆ యొక్క కాన్వర్జేషన్ ప్రాసెస్ కూడా ఇనిషియేటివ్ చేస్తే ఇంకా మంచిది. మరి వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళే ముందు వచ్చి నాకు సారీ చెప్పాలి అని మనం అనుకుంటాం సాధారణంగా కదండి. లేక వాళ్ళు నాకన్నా చిన్నోళ్ళు, వాళ్ళేంటి ఆఫ్టర్ ఆల్ అని మనము కొన్నిసార్లు ఇలాగా బయట వాళ్ళు మాట్లాడుతున్నట్టు ఆలోచిస్తాం. బట్ ఇన్ ద లార్డ్ యూ నీడ్ టు లెర్న్. మనమే ఒక స్టెప్ ముందుకెళ్ళాలి. ప్రభు నడిదని ఎవడైనా ఒక చెంప కొడితే ఇంకో చెంప కూడా చూపించాలి. అంటే ఆ పేషెన్స్ కానీ, లేకపోతే ఆ హ్యూమిలిటీ కానీ, ఆ యథార్థత కానీ మనలో ఉండాలి కదా, రైట్? ఓకే, దట్స్ ఇట్. నౌ 13 పాయింట్ ఎవరైనా చదవండి. We are coming to the closure, we'll be finishing soon. A danger or error to avoid. Okay, ఏదైనా మరి చేయకుండా ఉండుటకు ఏదైనా తప్పు ఉన్నదా? ఓకే, లేదంటే ఏదైనా ప్రమాదంలో పడిపోకుండా మనం సవరించుకోవడానికి ఏదైనా ఒక తప్పును, ఒక ప్రమాదమును అక్కడ ఏదైనా పొంచి ఉన్నట్టుగా దేవుడు చూపిస్తున్నాడా? కాబట్టి అవును, ఖచ్చితంగా మనం మాట్లాడుతున్నాం, మన వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు చూపిస్తాడు. దట్ కెన్ బి డేంజరస్ సిచ్యువేషన్స్ ఆర్ దట్ కెన్ బి ఎరోనియస్ సిచ్యువేషన్స్. అవి కొన్ని తప్పులు, అవి కొన్ని ప్రమాదాలు. వాళ్ళు ఆ తప్పు చేయబట్టే వాళ్ళు ఆ డేంజర్ లో వెళ్ళిపోయారు. Right? When you read the scriptures, you will come to know naturally, right? The Spirit of God will prompt you, and the context itself will tell you, let you know. And then when you are in line with the Holy Spirit, you will know very well. So what is the danger that I can avoid now? What is the error that I can avoid now? What is the unnecessary relationship that I can unavoid? What is the unnecessary conversations with phones anta vachin tarvata, right? Andaru busy-ga అవసరం ఉన్నా లేకపోయినా ఓకేనండి మాట్లాడడం చేయడం, ఓకేనండి, టూ మచ్ ఆఫ్ యూజ్ ఆఫ్ ఎనీథింగ్. సో వెన్ వీఆర్ ఇన్ దిస్ పర్టికులర్ సిచ్యువేషన్, ఇక్కడ ఏ డేంజర్ని నేను అవాయిడ్ చేస్తే మంచిది, ఏ ఎర్రర్లోకి నేను రాకుండా ముందుగానే, రైట్? లైక్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అలా ముందుగానే మనకు ఎస్ డెఫినెట్లీ వర్డ్ విల్ గివ్ us ద ప్రివెన్షన్. ఏంటి, ఓకే, ఏది నేను అవాయిడ్ చేయాలి అనేది మనం చూసుకోవాలి. చివరిగా చదవండి ఎవరైనా, చివరి పాయింట్, చివరి క్వశ్చన్. A change to make in my character, conduct and conversation. 3 సీలు అక్కడ మీరు చూస్తున్నారండి చివరిగా. ఓకే, నా ప్రవర్తనలో, ఓకే, నా గుణములో, నా సంభాషణలో, క్యారెక్టర్, కాండక్ట్
and conversation. It's there on the slide. 14th question. Okay, 14th question. సో ఇప్పుడు మనం వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కొన్ని విషయాలు మనకు పాయింట్అవుట్ చేసి, ఇదిగో నీ క్యారెక్టర్ ఇవి మార్చుకోవాలి, నీ కాండక్ట్ లో ఇవి మార్చుకోవాలి, నీ కాన్వర్జేషన్ లో ఇవి మార్చుకోవాలి, ఇవి సరిదిద్దుకోవాలి అని దేవుడు మనం తప్పకుండా మనతో మాట్లాడతాడండి. రైట్? డెఫినెట్గా యూ విల్ నో. మన మనసాక్షి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. వాక్యం చదివిన ప్రతిసారి కూడా ఇఫ్ యూర్ ఓపెన్ టు గాడ్, ఇఫ్ యూర్ ఇన్ లైన్ అకార్డింగ్స్ విత్ గాడ్స్ వర్డ్, ప్రభువా మరి నాతో మాట్లాడండి అని ఆశతో ప్రార్థన అడిగితే, మరి అలా కాకుండా ఏదో చదవాలి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, పైపైన చదివేసి వెళ్ళిపోతే యూ విల్ నాట్ గెట్ ఆల్ దీస్ 14 థింగ్స్. ఓకేనండి? సో మన రెస్పాన్స్ కూడా చాలా ప్రాముఖ్యం అక్కడ. ప్రార్థన పూర్వకంగా ఇంతకుముందు నేను చెప్పాను ఎలాగ వాక్యాన్ని చదవాలి. ఓకేనండి? ఆ యాటిట్యూడ్తో చదివితే కనుక తప్పకుండా మనం ఇవన్నీ విల్ డిస్కవర్ ఎవ్రీథింగ్ అండ్ వి విల్ రెస్పాండ్ అకార్డింగ్లీ. సో కాబట్టి ఈ 3 విషయాలు మనం వాక్యం చదువుతున్నప్పుడు మన క్యారెక్టర్, మన కాండక్ట్ అండ్ మన కాన్వర్జేషన్ లో ఎక్కడ మార్పులు చేర్పులు చేసుకోవాలి, ఎక్కడ నేను తప్పిదం చేస్తూ ఉన్నాను, ఎక్కడ ఇంకా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉండలేకపోతున్నాను, ఎక్కడ నేను తొట్టుపాటు జరుగుతుంది, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది. సో ప్రభు చూపిస్తాడు కాబట్టి ప్రభు సహాయం కోరి ఇక నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ రిపీట్ అవ్వకుండా ప్రభు సహాయం మనకు ఉంటుందండి, పరిశుద్ధాత్మ సహాయం మనకు ఉంటుంది. ఓకేనండి? సో కాబట్టి అది మనం కనిపెట్టి ప్రార్థన పూర్వకంగా అడిగినట్లయితే ప్రభు సహాయం చేస్తాం. రైట్? సో మనం ఇంకా ముగింపులోకి వచ్చేసాము. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పాను, అందుకే నేను ఇంకా మిగతా ఉన్నాయి అవి వాటిలోకి ఈరోజు వెళ్లకుండా కొంచెం క్వాలిటీ టైం తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తూ, బిబ్లికల్ ఎగ్జాంపుల్స్, బయట ఎగ్జాంపుల్స్ మీకు చెప్తూ, ఓకే, సో నేను మీకు ఇవన్నీ కూడా వివరించడం జరిగింది. సో కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే నేను చెప్పినట్టుగా మరి మొత్తం 3ంటికి మనం న్యాయం చేయాలంటే ఈ 3rd స్టెప్ కూడా న్యాయం చేస్తేనే పర్ఫెక్ట్ అవుతుంది అనమాట, వాక్య అధ్యయన విషయంలో మాత్రం. సో కాబట్టి వీలైతే మీరు ఒక పేపర్లో రాసుకొని, లేకపోతే మీ సెల్ ఫోన్లో పిక్స్ లాగా ఫోటో తీసుకొని మీ దగ్గర ఉంచుకొని బైబిల్ చదివేటప్పుడు దీన్ని ఇనిషియల్ గా, అంటే కొత్తగా మనం ఏదైనా అనుసరిస్తున్నప్పుడు కొన్ని ఫాలో అయితే మంచిది. కాబట్టి ఇక తర్వాత ఆటోమేటిక్గా అది లేకుండానే మీకు తెలిసిపోతుంది, మీ మైండ్ అలా పనిచేస్తుంది అన్నమాట. రైట్? దేవుడు అలా సహాయం చేస్తాడు. సో ఇనిషియల్ గా మనకి ఇవి సహాయం చేయడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఈ పేపర్లు దగ్గర ఉంచుకొని అలాగా వాక్యాన్ని చదవండి. ఇక రాను మీరు ఒక అలవాట్లోకి వెళ్తే, అది ఒక డైలీ డిసిప్లిన్ గా మీకు మారిపోతే ఇంకా ఆ పేపర్ కూడా ఉండక్కర్లేదు, మీకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది. ఒక వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఏంటి ఇందులో ఏముంది, ఇందులో ప్రభు ఏం మాట్లాడుతున్నారు, ఇందులో ఒక నియమం ఉందా, ఆజ్ఞ ఉన్నదా, ఒప్పుకొని విడిచిపెట్టవలసిన పాపం ఏదైనా ఉన్నదా, మరి విడిచిపెట్టవలసిన చెడు అలవాటు ఉందా, కొత్తగా ప్రారంభించాల్సిన కొత్త మంచి అలవాటు ఉందా, ఓకే, నా యొక్క దిద్దుబాటులో ధోరణి దిద్దుబాటు ఏదైనా ఉన్నదా, నమ్మవలసిన సత్యం ఏదైనా ఉన్నదా, స్వతంత్రించుకోవాల్సిన ఆ వాగ్దానం ఏదైనా ఉందా, వెంబడించడానికి మాదిరి ఏదైనా ఉన్నదా, ప్రభుకు అప్పగించాల్సిన సంగతి ఏదైనా నా జీవితంలో ఇంకా ఉన్నదా, కార్యాచరణ ఏం చేయాలి, షరతు ఏంటి, ఎవరైనా క్షమించడానికి ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నారా, లేక 2-3 ఉన్నారా, లేక నేను మరి తప్పించుకోవాల్సినటువంటి ప్రమాదము ఏదైనా తప్పు ఏదైనా ఉన్నదా, లేక నా యొక్క ప్రవర్తన గుణము సంభాషణలో చేసుకోవాల్సిన మార్పులు చేతులు ఏమైనా ఉన్నాయా, ఓకే అనే ఈ 14 అంశాలు 14 విషయాలు కూడా మీకు ఇంకా ఆటోమేటిక్గా వాక్యాన్ని చదువుతున్నప్పుడు మీ మైండ్ అలా పనిచేస్తుంది అనమాట. అంటే మీరు అలా ట్యూన్ అయిపోతారు. ఇంకా అందుకే మీరు ఇంకా అర్థమైపోతుంది, మీరు వెంటనే ఒక నోట్బుక్ మీరు పక్కన పెట్టుకుంటే వాటిని రాసుకుంటారు. ఈ పలాని వాక్యంలో, ఈ పలాని చాప్టర్లో, ఈ పలాని వర్స్ ద్వారా ఇది దేవుడు నాతో మాట్లాడు, దెర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ టు బి ఫాలోడ్, సో ఐ నీడ్ టు బి ఫాలోయింగ్ దిస్ ఎగ్జాంపుల్. లేకపోతే ఇది నేను ఇంకా ప్రభుకి అప్పగించలేదు నా జీవితంలో, నేను దీన్ని ప్రభుకి అప్పగించాలని ప్రభు కోరుతున్నారు అని అది మీరు అక్కడ రాసుకుంటారు. లేకపోతే ఇదిగో వీరిని ఇంకా నేను క్షమించలేకపోతున్నాను, ఇదిగో వీరిని నేను క్షమించబోతున్నాను అని, రైట్, యూ విల్ బి రెస్పాండింగ్ అకార్డింగ్లీ. రైట్? అది దేవుడు ఏం మాట్లాడతారు మీతో ఆ రోజు. ఈ 14 అన్నీ ఉండకపోవచ్చు ప్రతిసారి కూడా మీరు చదివినప్పుడు, బట్ మ్యాక్సిమం ఉంటాయి. అదే మీకు కొంచెం అలవాటు అయితే ఇవన్నీ కూడా మీరు నోటీస్ చేయగలుగుతారు. రైట్? సో కాబట్టి మరి తర్వాత నేను చెప్పే విషయం ఏంటంటే, చివరికి చెప్పి ముగిస్తాను. ఇవన్నీ మరి మనం ఐడెంటిఫై చేయడం ఒక ఎత్తు అయితే, అప్లికేషన్లోనే ఈ 14 ప్రశ్నలు వేసుకోవడం ఒక ఎత్తు అయితే, నెక్స్ట్ వేసుకున్న తర్వాత, లేక ప్రభు తెలియజేసిన తర్వాత ప్రేయింగ్ అకార్డింగ్లీ ఆల్సో ఇస్ ఇంపార్టెంట్. దానికి అనుగుణంగానే ప్రార్థన చేయాలి. ఈ రోజు మీరు వాక్యం చదువుతున్నారు, ఆ రోజు జనరల్ గా ప్రభు మరి వాక్యం నేను చదివాను, మరి మీరు మాట్లాడారు ఆమెన్ అనే దాంతో చెప్పకుండా, సో ఆ రోజు ఏది ప్రభు మీతో మాట్లాడారో నిర్దిష్టంగా ఈ 14 పాయింట్లలో
ఏదున్నది స్పెసిఫిక్ గా, నిర్దిష్టంగా దాన్ని మీరు ప్రభు దగ్గర అడిగి ప్రార్థన కూడా అలాగే ఉండాలి. యువర్ ప్రేయర్ ఆల్సో షుడ్ బి స్పెసిఫిక్, ఇన్ లైన్ విత్ వాట్ గాడ్ హెస్ రివీల్ టు యూ ఇన్ దట్ పర్టికులర్ చాప్టర్ ఆర్ టెక్స్ట్. ఓకేనండి, ఐ హోప్ దట్ ఈస్ క్లియర్ టు యూ. మనకి ఇవన్నీ అంటే వినడానికి కొద్దిగా సింపుల్ గా కనిపించిన దే ఆర్ వెరీ వెరీ ప్రొఫౌండ్ ట్రూత్ అండి. చాలా అద్భుతమైన అమోఘమైన సత్యాలు ఇవన్నీ కూడా. ఓకే, మనకి వీటిలో చాలా మటుకు తెలిసే ఉండొచ్చు. అయితే చాలాసార్లు మనం చేసే తప్పు ఏంటంటే, ఒక దైవజనుడు చెప్పినట్టుగా చాలాసార్లు మనకు సింపుల్ గా కనిపించేవే, మనకు తెలిసిన విషయాలకే మనం న్యాయం చేయలేకపోతున్నాం, వాటిని సరిగ్గా చేయలేకపోతున్నాం కదండి. ఇట్స్ ట్రూ. So the things that have been revealed to us, that might seem simpler to us, which things we know we are not able to follow. So కాబట్టి దానికి న్యాయం చేయాలంటే మనము ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం అన్వయించుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడే మన వాక్య ధ్యానం యొక్క సార్థకత, అర్థం అనేది ఉంటుంది. ఓన్లీ దెన్ ఇట్ విల్ బి ఫుల్ఫిల్డ్. లేకపోతే ఇట్స్ ఆఫ్ నో యూజ్ అండి, ఇంకా దానివల్ల ప్రయోజనం లేదు. సో ఇది కేవలం మన ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఇవ్వడం కదా, మన ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఇవ్వడం. కాబట్టి మన లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అంటే, మన క్యారెక్టర్ మరి బిల్డ్ అవ్వాలి అంటే, ఇదిగోండి ఈ 14 నేను చెప్పినట్టుగా ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి. ఒకవేళ ఎవరైనా మధ్యలో లేట్గా జాయిన్ అయిన వాళ్ళు, కంప్లీట్ సెషన్ లేని వారు, ఇది మీకోసం రికార్డ్ చేయబడుతుంది కాబట్టి తర్వాత దీన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ సెషన్ మొదటి నుంచి వరదాకా కూడా మీరు విని ఇవన్నీ నోట్ చేసుకొని మరి మీరు ఫాలో అవ్వాలని కూడా కోరుతున్నాను. మంచిది, ఇంతటితో నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. ప్రార్థన తర్వాత మనం కొన్ని విషయాలు కొనసాగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా, అయ్యా మరి దినాన్న మీరు మీ యొక్క అయా వాక్యం ద్వారా ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథాన్ని మేము అధ్యయనం చేస్తున్నప్పుడు మేముగా వేసుకోవాల్సిన 14 ప్రశ్నల గురించి ప్రభా మీరు మాట్లాడి ఉన్నారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న ప్రతిసారి కూడా మీరు మాతో ఎన్నెన్నో ఆత్మీయ విషయాలు ప్రభా మీరు మాట్లాడుతూనే ఉంటారు. మీరు మాకు బయలుపరుస్తూనే ఉంటారు. మీరు మాకు తెలియచేస్తూనే ఉంటారు ప్రభా. అయితే నాయన మేము వాటిని గైకొనుటకు, పాటించుటకు, అయా అభ్యసించుటకు, అనుదినము మా అనుదిన జీవితంలో వీటిని అన్వయించుకున్నట్టు ప్రభా మేము తప్పిపోతున్నాం నాయన. దయచేసి నన్ను, మమ్మల్ని అయ్యా క్షమించండి ప్రభా. మీ వాక్యాన్ని అన్వయించుకునే విషయంలో చాలా మందిని తప్పిపోతున్నాము నా ప్రభా. మాకు తెలిసిన విషయాలు మేము అయ్యా తండ్రి వెంబడించే విషయంలో, గైకునే విషయంలో తప్పిపోతున్నాం. దయచేసి క్షమించండి ప్రభా. సార్వత్రిక సంఘం ఈ విషయంలో క్షమించి ప్రభా మరి యొక్క అవకాశం ఇస్తూ ఉండగా మరి వీటిని మా యొక్క అనుదిన జీవితంలో అన్వయించుకున్నట్టుకు సహాయం దయచేయండి. అలాగున నడుచుకున్నట్టుకు, అలాగున పాటించుటకు, అలాగున అభ్యసించుటకు సహాయం దయచేయమని, తద్వారా మీ వాక్యం అభ్యసించడం ద్వారా వచ్చిన ఆశీర్వాదాన్ని మేము అందరూ అనుభవించినట్లు మీరే కృప చూపించమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం, విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా, యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా, యేసులో సమృద్ధి జీవం. యేసులో సమృద్ధి